హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జిమ్ముడి, యా వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్స్. మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? బస్ ప్లీజ్ రెస్పాండ్. కెన్ యూ సీ మీ, కెన్ యూ హియర్ మీ ఎవ్రీబడి? హలో, హాయ్ హాయ్ హాయ్. వెరీ 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 గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఓకేనా? సో గుడ్ మార్నింగ్, యా గుడ్ ఆఫ్టర్నూన్, యా గుడ్ ఈవినింగ్. సో మీరు ఏ టైంలో చూసుకునేటైతే అది. సో మై డియర్ వారియర్స్, మనం ఈ స్పెసిఫిక్ సెషన్లో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే క్లాస్ 10th సంబంధించినటువంటి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని క్వశ్చన్స్ని మనం చెప్పుకోబోతున్నాం. రైట్? ఈ వీడియో ఎవరికి అంటే ఈ వీడియో టీఎస్ వాళ్ళకి, ఈ వీడియో ఏపీ వాళ్ళకి, ఈ వీడియో సిబిఎస్ వాళ్ళకి, అందరికీ ఇది ఇంపార్టెంట్ వీడియోనే. దీంట్లో చెప్పేటువంటి క్వశ్చన్స్ అన్నీ అందరికీ ఇంపార్టెంటే. సో ప్లీజ్ ఎవ్రీబడి వినండి. అండ్ దీనికంటే ముందు ఎవరైతే మన కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్కి సంబంధించినటువంటి వన్ షాట్ వీడియో చూడలేదో వాళ్ళందరూ మన ఛానల్లోకి వెళ్ళిపోండి. ఏంటి? ఇదిగో మన వేదాంతు 8th 9th 10th ఛానల్. ఇలా వీడియో పైన క్లిక్ చేయగలం మీకు ఏమొస్తుంది? ఇదిగో ఇలా మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏమొస్తుందంటే ఇక్కడ వీడియో సెక్షన్ ఉంటుంది. వీడియో సెక్షన్లో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ వన్ షాట్, ఓకేనా, క్లాస్ 10th సిబిఎస్ఈ బై అజయ్ జుమ్ముడి అని కొడితే మీకు వీడియో వస్తుంది. అండ్ దీంట్లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైతే వినలేదో వాళ్ళందరూ ఇలా వీడియో పైన క్లిక్ చేసి వినండి. టీఎస్ వాళ్ళకి ఏపీ వాళ్ళకి సిలబస్ డిఫరెంట్, బట్ టీఎస్ వాళ్ళకి ఏపీ వాళ్ళకి ఓకేనా నేను సపరేట్గా చెప్పాను. డోంట్ వరీ. ఇదిగో ఇలా వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇదిగో వీడియోని క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ డిస్క్రిప్షన్, ఓకేనా, ఈ డిస్క్రిప్షన్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కిందికి వెళ్ళి స్క్రోల్ చేయండి. ఇది ఇక్కడ టైమ్ స్టాంప్స్ అని కనిపిస్తాయి, ఓకేనా, లేదా మీ అందరికీ డైరెక్ట్గానే కనిపిస్తాయి కట్ చేసినటువంటి క్లిప్స్. దాంట్లో చూడండి. ఇదిగో మనకి ఇక్కడ ఎవ్రీబడి జాగ్రత్త చూడండి. మనకి ఇదిగో ఫస్ట్ ఇంట్రొడక్షన్ అందరూ చూడాల్సిందే. ఇదిగో టాపిక్స్ కవర్డ్ మనకి ఏపీ టీఎస్ సిబిఎస్ఈ వాళ్ళందరూ చూడాల్సిందే. కెమికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్ ఎవరెవరు చూడాలో దీని పక్కన రాసి కూడా పెట్టాను. ఇది టీఎస్ వాళ్ళకు ఉందా లేదా టాపిక్, ఏపీ వాళ్ళకు ఉందా లేదా, సిబిఎస్ఈ వాళ్ళకు ఉందా లేదా. బేసికల్గా ఈ చాప్టర్ అనేటువంటిది సిబిఎస్ఈ వాళ్ళకి ఏపీ వాళ్ళకి అందరికీ ఉంది. బట్ టీఎస్ వాళ్ళకి దీంట్లో అన్ని టాపిక్స్ లేవు. ఓన్లీ చేంజ్ కెమికల్ రియాక్షన్స్, అదేవిధంగా బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్, ఓకేనా. సో అండ్ సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ నేమ్, ఈ 3 టాపిక్స్ మాత్రమే మీకు ఉన్నాయి. ఈ 3 మీరు విని ఓకేనా వీడియోని మీరు వదిలిపెట్టచ్చు. డైరెక్ట్గా ఇప్పుడు చెప్తుంది కదా క్వశ్చన్స్ వీడియో మీరు చూడొచ్చు, ఓకేనా. బట్ మిగిలిన వాటిని మీరు చూడాల్సినటువంటి అవసరమే లేదు, ఓకేనా. ఓకే. అండ్ ఈ వీడియోలో కూడా మీరు ఏ క్వశ్చన్ చూస్తారంటే ఓన్లీ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్, ఓకేనా, బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ చూడండి, ఓకేనా. అండ్ ఈక్వేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమొచ్చినా, కెమికల్ చేంజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమొచ్చినా మాత్రమే చూడండి. మిగిలినవి మీరు చూడాల్సినటువంటి అవసరం లేదు, టైప్ ఆఫ్ రియాక్షన్స్ అవన్నీ కూడా. బట్ మీరు వింటే ఇది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ ఐఐటి ఫౌండేషన్ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇది చదువుకోవాల్సిందే. అర్థమైందా? ఇకపోతే ఇదిగో మన ఛానల్ ఉంది కదా మనకి, ఇదిగో ఇది మన ఛానలే, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, పుచ్చుక్ ఎవ్రీబడి, ఓకేనా. ఈ సబ్స్క్రైబ్ బటన్ కూడా హిట్ చేయండి, ఓకేనా. ఇలా చేస్తేనే మీకు ప్రతిదీ కూడా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది. ఇకపోతే ఓకేనా సెల్ఫ్ డబ్బా పక్కన పెట్టినట్టయితే ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా సెల్ఫ్ డబ్బా సమ్ టైమ్స్ తప్పదు. ఎందుకంటే నేను మీకోసమే చేస్తున్నాను, మీకే హెల్ప్ చేస్తున్నాను. మీ దగ్గర మనీ తీసుకుంటున్నా లేదు కదా, ఫ్రీగానే హెల్ప్ చేస్తున్నా కదా. మీరు ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ చేయకపోతే ఎట్టానా మరి, ఓకేనా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోదాం కదా, మన యాక్చువల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎవ్రీబడి, ఓకేనా. సో ఈరోజు మనం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం చెప్పుకోబోతున్నాం నాన్న. సెషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ట్రస్ట్ మీ. అండ్ సబ్జెక్టు ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, అండ్ మిమ్మల్ని మోటివేట్ చేస్తూ, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ, మిమ్మల్ని నవ్విస్తూ, ఆడుతూ పాడుతూ ఎంచక్కా మనం సబ్జెక్ట్ అనేటువంటిది నేర్చుకుందాం. సో ఇఫ్ యూ గైస్ ఆర్ రెడీ, లెట్ us ఎంటర్ ఇన్ టు ది వాట్ మనకి అవర్ టాపిక్. ఓకే ఓకే ఎవ్రీబడి, ఓకేనా. వినారా? ఆ లైక్లు సబ్స్క్రైబ్లు ఏమైనా కొట్టేసేయండి. బేసికల్గా ఈ వీడియోలో మనం ఏ టాపిక్స్ గురించి, ఇదిగో ఈ టాపిక్స్ అన్నిటిపైన మనం క్వశ్చన్స్ అన్ని చెప్పుకోబోతున్నా, ఓకేనా, చెప్పుకోబోతున్నాం. ఎవ్రీబడి జాగ్రత్త వినండి, ఓకే. ఇక మొదలెడదామా ఆరంభికలాంగా ఇంకా మొదలెడదాం మరి. ఎస్ సార్ మొదలెడదాం సార్.
వీఆర్ ఆల్వేస్ రెడీ. ఓకేనా, వీఆర్ ఆల్వేస్ రెడీ. ఓకే 1 2 3 4 అంటే దుర్ముహూర్తం ఉంది. ఓకేనా, దుర్ముహూర్తం ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ఎవ్రీబడి. ఓకేనా, దుర్ముహూర్తం అయిపోయింది. ఇప్పుడు మనం మంచిగా ఓకేనా అమృత గడియల్లోకి వెళ్ళిపోతున్నాం, మనం వెళ్తున్నాం. రైట్, ఓకే. సో ఎవ్రీబడి జాగ్రత్త వినండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. ఇది నేను చదువుతాను. దీనికి ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కదా. ఇగో మీరు ఏం చేస్తారంటే అందరూ దీనికి ఆన్సర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్రతి ఒక్కరు స్టూడెంట్ కూడా పెట్టండి. నేను ప్రతి ఒక్క స్టూడెంట్ ఇది నేను చూస్తాను. రిప్లై ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది పక్కన పెట్టండి, ఎందుకంటే నాకు చాలా తక్కువ టైం ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి చూస్తాను, కామెంట్ అనేటువంటిది చూస్తాను. మీరు కామెంట్లో పెట్టడానికి ఖచ్చితంగా కన్సిడర్ అనేటువంటి చేస్తాను. చూడండి క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ అబౌట్ ద రియాక్షన్ బిలో ఆర్ ఇన్కరెక్ట్. అచ్చా, ఇదిగో ఇక్కడ రియాక్షన్ ఇచ్చాడు. ఈ రియాక్షన్కి సంబంధించినటువంటి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవేవి అడుగుతున్నారు. అంటే ఏ ఒకటే ఇన్కరెక్టా, లేదంటే బి కూడా ఇన్కరెక్టా, లేదంటే ఏబి రెండు ఇన్కరెక్టా, లేదంటే బి ఒకటే కరెక్టా, లేదంటే సి ఒకటే కరెక్ట్, లేదంటే బీసీ రెండు కరెక్టా. సారీ ఏది ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. ఓకేనా, ఇది ఒకటి ఇన్కరెక్టా, ఇది కూడా ఇన్కరెక్టా, ఏది ఇన్కరెక్టో అడుగుతున్నాడు. సో ఎవ్రీబడి ఓకేనా, యూ నీడ్ టు వాట్ మీన్ టెల్ ద కరెక్ట్ ఆప్షన్. మీ అందరికీ చెప్తున్నాను, క్వశ్చన్స్ గురించి చెప్పుకుంటున్నా కాబట్టి ఫస్ట్ చెప్తున్నాను. రిడాక్స్ రియాక్షన్ పైన వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, రియాక్టివిటీ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్, అక్కడి నుంచి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఈ టాపిక్స్ అయితే ఎప్పుడు కూడా మిస్ అనేటువంటి చేయకండి, ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు చూడండి ఎవ్రీబడి. ఓకేనా, ఇప్పుడు ఇదిగో ఇది రిడాక్స్ రియాక్షన్ పైన అడిగినటువంటి క్వశ్చన్. ఎస్టర్డే క్లాస్లో చెప్పండి రిడాక్స్ రియాక్షన్ గురించి. ఓకేనా, అర్థం కాకపోతే మళ్ళీ వెళ్ళి చూడు, నేను చెప్పిన కదా ఎలా చూడాలి ఏంటి అనేది. ఓకే, చూడండి ఇప్పుడు ఇదిగో లెడ్ వాటిన మనకి ఆక్సైడ్ అనేటువంటిది కార్బన్తో రియాక్షన్ చెంది లెడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ని ఫామ్ చేసింది. ఏమడుగుతున్నాడు ఇక్కడ, లెడ్ ఏం చెప్తున్నాడు కామెంట్ బాక్స్లో, లెడ్ ఈజ్ గెట్టింగ్ రెడ్యూస్డా అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ గెట్టింగ్ ఆక్సిడైజ్డా, లేకపోతే కార్బన్ ఈస్ గెట్టింగ్ ఆక్సిడైజ్డా, లేదంటే లెడ్ ఆక్సైడ్ ఈస్ వాట్ మన గెట్టింగ్ రెడ్యూస్డా. ఏది కరెక్ట్ ఆప్షన్ చెప్పండి. సో 1 2 3 లెట్స్ వాట్ మనకి ఆన్సర్ దిస్ క్వశ్చన్. ద కరెక్ట్ ఆప్షన్ ఏంటి మనకి, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఏది మనకి ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. ఓకేనా, బేసికల్గా ఇదిగో 1 and 2 అనేటువంటివి ఇన్కరెక్ట్ నాన్న. సరే ఎలా సార్ ఇన్కరెక్ట్ అంటే, అరే నేను చెప్తాను జాగ్రత్త వినండి, డోంట్ వర్రీ మై డియర్ వారియర్స్, నేను చెప్తాను కాన్సన్ట్రేట్గా వినండి. ఇదిగో మనకేంటి లెడ్ ఆక్సైడ్ అనేది ఉంది. దీన్ని మనం దేంతో రియాక్షన్ చేస్తున్నాం, కార్బన్తో రియాక్షన్ చేస్తున్నాం. ఇది ఏం ఫామ్ చేస్తుంది, లెడ్ ఫామ్ చేస్తుంది. దెన్ వాట్ మనకి కార్బన్ డైఆక్సైడ్ని మనకి ఫామ్ అనేటువంటి చేస్తుంది. ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ మనకి ఫామ్ చేస్తుంది. ఓకేనా, ఓకే 2 అదేవిధంగా 2 వచ్చేసారు. ఓకే 2 అదేవిధంగా వాటిని మనకి ఏంటంటే 2 బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ కదా, చూడాలి కదా. చలో బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ ఏంటంటే చూద్దాం. ఇది రైట్. ఇప్పుడు జాగ్రత్త వినండి ఎవ్రీబడి. ఇక్కడ మనం ఫస్ట్ ఆక్సిడేషన్ అంటే ఏంటో రిడక్షన్ అంటే ఏంటో నీకు తెలియాలి. అది తెలిస్తేనే ఓకేనా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, చూడండి ఇదిగో ఆక్సిడేషన్ అన్నా ఆక్సిడైజ్ అన్నా ఒకటే, రిడక్షన్ అన్నా రెడ్యూస్ అన్నా ఒకటే. మళ్ళీ దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, ఇదిగో లెడ్ ఉంది కదా, ఇప్పుడు లెడ్ ఆక్సైడ్గా ఉంది. ఇక్కడ ఏమైంది మనకి, ఇది లెడ్గా మారింది. అంటే ఏమైంది, లెడ్ ఆక్సైడ్ అనేటువంటిది ఏం జరిగింది, లెడ్ ఆక్సైడ్ అనేటువంటిది ఏమైంది మనకి ఆక్సిజన్ లాస్ ఉంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం, రిడక్షన్ అంటాం. ఆర్ దీన్నే మనం రెడ్యూస్ అయింది అని అంటాం. లెడ్ ఆక్సైడ్ రెడ్యూస్ అయ్యి లెడ్గా మారింది. ఓకే, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ చూడండి, కార్బన్ దగ్గర ఫస్ట్ ఆక్సిజన్ లేదు, బట్ ఇక్కడ చూడండి కార్బన్ దగ్గరికి ఇప్పుడు ఆక్సిజన్ వచ్చింది. అంటే కార్బన్ ఏం చేసుకుంది, ఆక్సిజన్ని గెయిన్ చేసుకుంది. అంటే ఏంటి, ఆక్సిడైజ్ అయింది. అంటే కార్బన్లో మనకి ఏం జరిగింది, మనకి ఆక్సిడేషన్. ఓకేనా, ఆక్సిడేషన్. లేదా దీన్ని మనం ఏమవచ్చు, కార్బన్ అనేటువంటిది ఆక్సిడైజ్ అయింది అని చెప్పచ్చు. ఓకేనా, ఆక్సిడైజ్ అయింది మనకి, ఆక్సిడైజ్ అయింది. అచ్చా సార్ మరి ఇక్కడ చెప్పేది కరెక్టే కదా సార్ అంటే చూడండి, ఇదిగో ఈ చిన్న పాయింట్లోనే చాలా జిమ్మిక్ ఉంది. చూడండి ఇక్కడ లెడ్ గెట్టింగ్ రెడ్యూస్డ్ అని చెప్పారు. ఇక్కడ మనకి లెడ్ రెడ్యూస్ అవ్వట్లేదు, లెడ్ ఆక్సైడ్ రెడ్యూస్ అయ్యి లెడ్గా మారుతుంది. లెడ్ రెడ్యూస్ అవ్వట్లేదు, ఎందుకంటే లెడ్ దగ్గర ఆక్సిజనే లేదు. దేని దగ్గరైనా ఆక్సిజన్ ఉంటే అది ఆక్సిజన్ లాస్ అయ్యి రెడ్యూస్ అవుతుంది. దీని దగ్గర అసలు ఆక్సిజనే లేదు. ఓకేనా, ఇది లాస్ ఎట్లా రెడ్యూస్ అయ్యింది, అవ్వదు. ఇక్కడ లెడ్ ఆక్సైడ్ రెడ్యూస్ అయ్యి లెడ్గా మారింది. ఓకేనా, నాట్ లెడ్ రెడ్యూస్ అవ్వట్లేదు, లెడ్ ఆక్సైడ్ రెడ్యూస్ అయ్యి లెడ్గా మారింది. ఓకే, లెడ్ ఆక్సైడ్ రిడక్షన్ గురై లెడ్గా మారింది. అంటే ఇక్కడ చెప్పింది ఇది రాంగ్ కదా, లెడ్ గెట్టింగ్ రెడ్యూస్డ్ అన్నాడు. సో ఇది రాంగ్.
ఓకే. అండ్ అదేవిధంగా ఇక్కడ కార్బన్ ఆక్సిడైజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ని మనకి ఫామ్ చేసింది. బట్ దీంట్లో ఏం చెప్తున్నాడు, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ గెట్టింగ్ ఆక్సిడైజ్ అని చెప్తున్నాడు. అంటే రాంగ్ కదా, కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ ఆక్సిడైజ్ అవ్వట్లేదు. ఓకేనా, ఇక్కడ కార్బన్ ఆక్సిడైజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ మనకు ఫామ్ చేస్తుంది. ఓకేనా, దట్స్ ఈ రెండు రాంగ్. ఇక్కడ చూడండి, కార్బన్ ఈజ్ గెట్టింగ్ ఆక్సిడైజ్ కరెక్టే. lead is what man getting oxidized lead is getting what man lead oxide is getting reduced అనేది కూడా కరెక్టే. బట్ ఇది రాంగ్ ఆన్సర్, అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అచ్చా సమझ गया क्या एवरीबडी? ఓకేనా, समझ गया क्या एवरीबडी? మరి కొట్టండి చప్పట్లో, తాలియా కొట్టండి. సక్సెస్ఫుల్గా మీరు ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్నారు పిల్లలు. ఓకేనా, చప్పట్లు 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 చప్పట్లు. ఓకేనా, సో లెట్ us move for the next question everybody. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ ప్లేస్. ఇది కూడా నేను మీకే ఇస్తాను, మీరే ఆన్సర్ ఎట్మెంట్ చేయాలి. అచ్చా ఓకే, చేస్తారా? మరి రెడీగా ఉన్నారా? సార్ ఆల్వేస్ రెడీ సార్. ఇక్కడ చూడండి, ఇదిగో ఐరన్ ఆక్సైడ్ ఉంది. ఇది దేంతో, అల్యూమినియంతో రియాక్షన్ చేస్తుంది. రియాక్షన్ చెంది ఓకేనా, ఇది అల్యూమినియం ఆక్సైడ్ అదేవిధంగా ఐరన్ లాగా మారిపోతుంది. ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్? కాంబినేషన్ రియాక్షనా, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షనా, డికంపోజిషన్ రియాక్షనా, లేదంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షనా? నానా ఇక్కడ సమ్ టైమ్స్ సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ క్లియర్గా మెన్షన్ చేస్తాడు, లేదంటే డిస్ప్లేస్మెంట్ అంటాడు. డిస్ప్లేస్మెంట్ అన్నా సింగిల్ డిస్ప్లేస్మెంట్ అన్నా ఒకటే అర్థం చేసుకోండి. డబుల్ డిస్ప్లేస్ అంటే డబుల్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా, సో సింగిల్ డిస్ప్లేస్మెంట్ మెన్షన్ చేయాలని మళ్ళీ ఫీల్ అవ్వకండి, సింగిల్ డిస్ప్లేస్మెంటే ఓకేనా, డిస్ప్లేస్మెంట్ అన్న. సో ఇప్పుడు మీరు ఆన్సర్ ఏంటంటే చెప్పండి. సో మీకు హింట్ కావాలంటే నేను చెప్తాను. బేసికల్గా ఈ క్వశ్చన్ అనేటువంటిది రియాక్టివిటీ సిరీస్ని బేస్ చేసుకొని అడిగినటువంటి క్వశ్చన్. ఎస్టర్డే క్లాస్లో మీ అందరికి చెప్పాను. అందరూ జాగ్రత్తగా వినండి పిల్లలు. ఓకేనా, జాగ్రత్తగా వినించండి. ఇదిగో ఇదే రియాక్షన్కి ఎగ్జాంపుల్ చెప్పండి. లెట్ us సాల్వ్ దిస్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇదిగో ఐరన్ ఈజ్ వాట్ మనకి లెస్ ఎలక్ట్రోనెగటివ్ దెన్ అల్యూమినియం. అల్యూమినియం అనేది వాట్ మనకి మోర్ రియాక్టివ్. ఓకేనా, ఎలక్ట్రోనెగటివ్ వాట్ మోర్ రియాక్టివ్. ఓకేనా, రియాక్టివిటీ సిరీస్ పైన బేస్ చేసుకునేటువంటి క్వశ్చన్. అల్యూమినియం మోర్ రియాక్టివ్ కాబట్టి ఓకేనా, ఇది ఏం చేస్తుందంటే ఇదిగో ఐరన్ ప్లేస్లోకి వెళ్తుంది. ఐరన్ ఏం చేస్తుంది, ఐరన్ని బయటికి నెట్టేస్తుంది. ఓకేనా, సో ఇదిగో మనకి అల్యూమినియం వెళ్ళి ఓకేనా మనకి ఏంటంటే మనకి ఐరన్ ప్లేస్లో వెళ్తుంది. ఓకేనా, దీని ప్లేస్లోకి వెళ్తుంది. అర్థమైందా? దీన్నే మనం ఏమంటామంటే సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఓన్లీ అల్యూమినియం వెళ్ళి దీని ప్లేస్లోకి వెళ్ళింది, సింగిల్ స్టెప్లో జరిగింది. ఓకేనా, అందుకని దీన్ని మనం సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. అల్యూమినియం ఫస్ట్ ఇక్కడ ఉండే ఇక్కడికి వచ్చింది, దీని ప్లేస్ చేంజ్ కదా, ఎస్, దీన్ని మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. దట్స్ ఇట్. ఇప్పుడు ఏమైంది, ఇదిగో ఐరన్ ఎటువంటి బయటకు వెళ్ళిపోయింది. రైట్, ఇది ఒక ఏంటి సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. వెరీ సింపుల్. ఓకేనా, డబుల్ డిస్ప్లేస్మెంట్ కాదు, డబుల్ డిస్ప్లేస్మెంట్ అయితే కాదు. ఓకేనా, ఓకే 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 పిల్లలు, అర్థమైందా? ఎస్ అర్థమైంది. ఎవరికైతే రియాక్టివిటీ సిరీస్ అనేటువంటిది వస్తుందో వాళ్ళందరూ వెరీ సింపుల్ క్వశ్చన్ అని బాగా ఫీల్ అవుతారు. ఎవరికైతే రాదో మా వల్ల కాదు సార్, నేను వెళ్ళిపోతాను. ఓకేనా, బ్రహ్మానందం ఫేస్ లెక్కలు పెట్టేస్తారు నాకు రాదని. రియాక్టివిటీ సిరీస్ అనేటువంటి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. ఆల్వేస్ రిమెంబర్ ఎవ్రీబడి, పొటాషియం అనేది హైలీ రియాక్టివ్. పొటాషియం ఇదిగో గోల్డ్ అనేటువంటిది ఏయు అనేటువంటిది లీస్ట్ రియాక్టివ్. సిల్వర్ అనేటువంటిది ఓకేనా దీనికంటే ఎక్కువ. కాపర్ దీనికంటే ఎక్కువ. పైనకి వెళ్ళిన కొద్దీ రియాక్టివిటీ అనేటువంటి పెరుగుతుంది. ఇదంతా మీ అందరికీ ఆల్రెడీ చెప్పారండి. మనకి రియాక్టివిటీ ఆర్డర్ అనేటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, ఇదిగో ఈ రెడ్ కలర్ లోపల ఉన్నటువంటి అక్షరాలను పట్టుకుంటే మీకు షార్ట్ కట్ కూడా వస్తుంది. ఆ న్యూమరిక్ రూపంలో కూడా మీరు గుర్తు అనేటువంటి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇదిగో అల్యూమినియం ఇక్కడ ఉంది. ఓకేనా, ఐరన్ ఇక్కడ ఉంది. రైట్, ఐరన్ అంటే ఏంటిది, Fe. సో అల్యూమినియం అనేది ఐరన్ కంటే మోస్ట్ రియాక్టివ్ కాబట్టి ఓకేనా అల్యూమినియం ఐరన్ ప్లేస్లోకి వెళ్తుంది. ఓకేనా, ఐరన్ని బయటికి నెట్టేస్తుంది, ప్లేస్ అనేటువంటి చేంజ్ చేస్తుంది. ఏ తో వెరీ సింపుల్ యార్, ఇస్మే క్యా హై, ఏం లేదు. ఓకే, లెటెస్ట్ వాటిని మనకి ఓకేనా గో టు ద నెక్స్ట్ వాటి మనకి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? అర్థమవుతుందా? బ్యాక్ బెంచ్ పిల్లలు ఓకేనా, యాక్చువల్గా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ బాగా షార్ప్గా ఉంటారు. ఓకే, బట్ ఓకేనా చూడండి చెప్తాడు కదా, అబ్దుల్ కలాం కూడా చెప్తాడు లాస్ట్ బెంచ్ నుంచి ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్స్ అందరూ బ్యాక్ బెంచ్ నుంచి వస్తారని. ఆయన కూడా చెప్తారు నేను కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని. ఓకేనా, నేను సమ్టైమ్స్ అలా ఫన్నీగా అంటే మీరు ఎవరు ఫీల్ అవ్వదు. ఓకేనా, చెప్పండి ఎవరికైతే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయో ఓకేనా వాళ్ళైతే యా సార్ అర్థమవుతుంది, వీఆర్ ఎనర్జెటిక్, చెప్పండి సార్ ఇంకో క్వశ్చన్ అంటారు. బట్ ఎవరికైతే రాదో మీకు దండవు సామే. ఓకేనా, మీకు నాకు రాము నేను వెళ్ళిపోతున్నా అంటారు. ఓకేనా, సో జోక్స్ అబౌట్ ఎవ్రీబడి కమ్ టు ది క్లాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, వాట్ హ్యాపెన్స్
వెన్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈస్ వాట్ మనకి యాడెడ్ టు ఐరన్ ఫిల్లింగ్స్. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ని మనం చూజ్ అనేటువంటి చేసుకోవాలి. ఓకేనా, మనం ఇక్కడ ఏం చెప్తున్నట్ట, డైల్యూట్ హెచ్సిఎల్ ఓకేనా, డైల్యూట్ హెచ్సిఎల్ని కనుక ఓకేనా, డైల్యూట్ హెచ్సిఎల్ కనుక మనం దేనికి ఓకేనా యాడెడ్ టు ఐరన్, ఇదిగో ఐరన్ ఏంటంటే ఎఫ్ఈకి మనకు యాడ్ అనేటువంటి చేశాడు. అప్పుడు యాడ్ చేస్తే మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఏ కాంపౌండ్ ప్రొడ్యూస్ అనేటువంటిది అవుతుంది, దాన్ని బేస్ చేసుకుని పట్టుకుని మనకి క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతున్నాడు. ఓకేనా, అర్థమైందా, క్వశ్చన్ అర్థమైందా? ఇక ఇలా రియాక్షన్ బేస్డ్ క్వశ్చన్ అడిగితే నిజంగా స్టూడెంట్స్ అందరూ ఇదిగో మీకు నాకు రామ్ సార్ మేము వెళ్ళిపోతున్నాం అంటారు. బట్ ఎవ్రీబడి జాగ్రత్త వినండి. ఓకేనా, వెరీ సింపుల్. ఓకేనా, వెరీ సింపుల్ క్వశ్చన్, ఈజీగానే వస్తుంది. ఓకేనా, రావట్లేదా ఇంటి వాళ్ళ, వస్తుందా రావట్లేదా? వస్తే కింద కామెంట్ బాక్స్లో అందరూ కామెంట్ పెట్టేసింది ఎవ్రీబడి. ఓకేనా, ఓకే 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 సో మీకు రాకపోతే నేను ఒక చిన్న హింట్ ఇస్తాను. ఓకేనా, చిన్న హింట్ ఇస్తాను. ఇక చిన్న హింట్ ఇస్తే స్టూడెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, ఆ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతామంటారు. ఓకేనా, ఓకే, ఇక మీరు చెలరేగిపోతే నేను మీకు మీ అందరికి హింట్ ఇస్తున్నాను. ఓకేనా, హింట్ ఏంటంటే ఇది ఓకేనా, ఇది ఒక సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఏం జరుగుతుంది, మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ అనేది లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ ప్లేస్లోకి వెళ్ళి వాటిని మనకి డిస్ప్లేస్ చేస్తుంది అంతే. ఇక్కడ ఐరన్ మోర్ రియాక్టివ్ అన్న వెన్ కంపేర్స్ టు హైడ్రోజన్, దట్స్ ఇట్. ఓకేనా, దట్స్ ఇట్. ఓకేనా, గుర్తుపెట్టుకుని హైడ్రోజన్ కంటే ఐరన్ మోర్ రియాక్టివ్ అన్న మెటల్. సో ఐరన్ వెళ్తుంది వాటి మనకి దేనికి, హైడ్రోజన్ ప్లేస్లో వాటి మనకి సబ్స్టిట్యూట్ అనేటువంటిది అవుతుంది. ఓకేనా, అవుతుంది. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మనకి ఇక్కడ ఐరన్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది, ఇదిగో ఐరన్. ఓకేనా, ఎఫ్ఈ వాటిని మనకి Cl2. ఓకేనా, ఎఫ్ఈ వాటి మనకి Cl2 ఫామ్ అవుతుంది. అచ్చా సార్, ఓకే ఓకేనా, ఐరన్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఐరన్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. దాంతోపాటు ఓకేనా ఇక్కడ మనకి ఏంటంటే లేటెస్ట్ ఇది 2 మోల్స్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, ఏం జరుగుతుంది మనకి 2 మోల్స్ తీసుకుంటే ఓకేనా, 2 క్లోరిన్స్ ఏమో ఐరన్తో రియాక్షన్ చెందుతుంది, ఇంకా 2 హైడ్రోజన్స్ ఇదిగో H2 గ్యాస్ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. ఏం జరుగుతుంది, H2 గ్యాస్ రూపంలో బయటికి అనేటువంటివి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఆన్సర్ చెప్పండి పిల్లలు. ఓకేనా, సో హైడ్రోజన్ గ్యాస్ ఓకేనా ఎవాల్వ్ అవుతుంది, అదేవిధంగా ఐరన్ క్లోరైడ్ ఆర్ ప్రొడ్యూస్డ్. కరెక్ట్ ఆప్షన్ ఏంటి మనకి, ఆప్షన్ ఏ. ఓకేనా, ఆప్షన్ ఏ అనేటువంటి వాటి మనకి కరెక్ట్ ఆప్షన్. ये तो सिंपल क्वेश्चन है, इसका मतलब चुनिए आंसर देखो, when dilute hydrochloric acid is added to the iron fillings, iron is displaced by the hydrogen, forms the hydrochloric acid, iron chloride and hydrogen gas is what manaki produced. This reaction is what manaki single displacement reaction. This is what will going to be happen everybody. Iron వెళ్తుంది hydrogen place లోకి వెళ్తుంది. ఓకేనా, hydrogen gas బయటికి వెళ్ళిపోతుంది. That's it. అర్థమైందా? వెరీ సింపుల్ రైట్. ఎస్ ఆర్ వెరీ సింపుల్. ఓకేనా, ఎస్ ఆర్ వెరీ సింపుల్. ఇంకా పాపం బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, కొంచెం రాని స్టూడెంట్స్ అందరూ ఎందుకు సార్ మాటికి అడుగుతారు. ఓకేనా, ఎందుకు సార్ మాటికి అడుగుతారు, జాగ్రత్త అండి ఎవ్రీబడి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా, ఇది వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్. ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇంటూ ది వాట్ మనకి కెమికల్ ఈక్వేషన్ అండ్ బ్యాలెన్స్ దెమ్. అచ్చా, ఓకేనా, కింద స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకేనా, ఈ స్టేట్మెంట్ అన్నిటినీ చూసి ఓకేనా వీటిని మనం నార్మల్ కెమికల్ ఈక్వేషన్ రూపంలో మార్చి వాటిని మనం బ్యాలెన్స్ చేయాలి. ఇది మన క్వశ్చన్. అచ్చా సార్, ఓకే, ఎవరికైతే వస్తుందో ఎవరికైతే బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ వస్తుందో వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, వా వచ్చేసింది బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ క్వశ్చన్ వచ్చి. ఓకేనా, బట్ రాని వాళ్ళ పరిస్థితి ఎట్టా ఉంటుంది. ఓకేనా, ఇది చూడగానే ఇదేందయ్యా ఇది నేను చూడలా కాపాడండి బాబు నన్ను. చూడండి ఇప్పుడు ఎవ్రీబడి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఒకటి ఓకేనా, నేను కాపాడుతాను. నేను చూడండి, ఫస్ట్ హైడ్రోజన్ గ్యాస్ కంబైన్ విత్ నైట్రోజన్ టు ఫార్మ్ అమ్మోనియా. ఏం జరుగుతుంది చూడండి, ఇదిగో క్వశ్చన్ ఏంటి చూడండి, ఇదిగో ఫస్ట్ది ఏ చూద్దాం. హైడ్రోజన్ గ్యాస్ అనేది కంబైన్ విత్ వాటిని మనకి నైట్రోజన్ వాటిని మనకి గ్యాస్ ఓకేనా టు ఫార్మ్ అమ్మోనియాని మనకి ఫామ్ చేసింది. ఓకేనా, ఓకే, సో కెమికల్ ఈక్వేషన్ రూపంలో రాసినాం. మళ్ళీ దీన్ని బ్యాలెన్స్ చేయమని అడుగుతున్నాడు. ఓకేనా, సో దీన్ని బ్యాలెన్స్ ఎలా చేస్తాను చెప్పండి పిల్లలు. ఓకేనా, బ్యాలెన్స్ ఎలా చేస్తాను చెప్పండి పిల్లలు. ఓకేనా, రాయండి. ఫస్ట్ మీరు హెడ్డింగ్ ఏం పెడతారు, ఇదిగో కెమికల్ ఫార్ములా అని పెట్టండి. ఓకేనా, ఏమని పెడతారు, కెమికల్ ఈక్వేషన్ అని పెట్టండి. కెమికల్ ఈక్వేషన్ అని పెట్టండి. దాని తర్వాత బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని పెట్టండి. బ్యాలెన్స్డ్ ఓకేనా కెమికల్ ఈక్వేషన్ అని పెట్టండి. ఓకేనా, ప్రతిదానికి కూడా. ఓకే, ఫస్ట్ కెమికల్ ఈక్వేషన్ రాయండి, దాని తర్వాత బ్యాలెన్స్ చేయండి. ఇటు హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, ఇటు నైట్రోజన్స్ 2 ఉన్నాయి.
బట్ ఇటు నైట్రోజన్ ఒకటే ఉంది, బట్ హైడ్రోజన్స్ మాత్రం 3 ఉన్నాయి. ఎలా మరి బ్యాలెన్స్ చేయొచ్చు చెప్పండి. మనకి ఇటు నైట్రోజన్ 2 ఉంది, ఇక్కడ ఒకటే ఉంది కదా, చలో ఇక్కడ 2 పెట్టచ్చు. అప్పుడు ఏమవుతుంది, 2 నైట్రోజన్స్ అవుతున్నాయి. అచ్చా 2 నైట్రోజన్స్ ఓకే సార్, మరి 2 పెడితే 2 మూల 6 హైడ్రోజన్స్ అయిపోతున్నాయి కదా. 6 హైడ్రోజన్స్ అయిపోతే ఎట్టా సార్ మరి, ఓకేనా. ఇటు సైడ్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ 3 హైడ్రోజన్స్ పెడితే అయిపోతుంది, ఓకేనా. 3 పెడితే అయిపోతుంది. ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఏమవుతుంది మనకి, 3 × 2 వాటి మనకి 6, రైట్, ఓకేనా. ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. దీన్ని కింద రాయండి, ఫస్ట్ అన్బ్యాలెన్స్డ్ రాయండి, దాంతో బ్యాలెన్స్ చేసిన తర్వాత దాన్ని కింద రాయండి, దట్స్ ఇట్, రైట్. ఓకే, ఫస్ట్ రియాక్షన్ అయిపోయింది, కథం బాయ్ బాయ్ గుడ్ బై గయా, కథం బాయ్ బాయ్ గుడ్ బై గయా. నెక్స్ట్ ఎందుకో, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ బర్న్స్ ఇన్ ఎయిర్. గాలి లోపల ఏముంటుంది, ఆక్సిజన్ ఉంటుంది అన్న. ఏది మండాలన్నా బర్న్ అవ్వాలన్నా ఖచ్చితంగా ఆక్సిజన్ అనేటువంటి కావాలి. సో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ బర్న్ అయింది ఇన్ ప్రజెన్స్ మనకి ఎయిర్తో, అంటే ఇది ఆక్సిజన్తో రియాక్షన్ చెందింది అన్నట్టు. అండ్ విచ్ విల్ గివ్స్ వాట్ మనకి ఏంటి, వాటర్, అదేవిధంగా సల్ఫర్ డైఆక్సైడ్ని ఇస్తుంది. వాటర్ అదేవిధంగా సల్ఫర్ డైఆక్సైడ్ని మనకి ఇస్తుంది. చలో ఇదిగో 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 ఫస్ట్ అయితే అయిపోయింది కదా, ఇదిగో ఫస్ట్ అయిపోయింది, ఇదిగో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ కూడా అయిపోయింది. దెన్ ఏంటి మనకి, హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ ఇస్ బర్న్ ఇన్ ద ఎయిర్ అండ్ గివ్స్ వాటర్, అదేవిధంగా వాటర్ మనకి వాటర్ మనకి సల్ఫర్ డైఆక్సైడ్. ఇదిగో హైడ్రోజన్ సల్ఫైడ్ అంటే H2S, హైడ్రోజన్ సల్ఫైడ్, ఇది గ్యాస్. ఆక్సిజన్తో మనకి ఎయిర్తో అంటే ఆల్వేస్ గుర్తుపెట్టుకుంటే, ఓకేనా. ఆక్సిజన్తో మనకి రియాక్షన్ చెందింది. ఏం ప్రొడ్యూస్ చేసిందంటే, వాటర్ని ప్రొడ్యూస్ చేసింది, సల్ఫర్ డైఆక్సైడ్ని మనకి ప్రొడ్యూస్ అనేటువంటి చేసింది. అచ్చా సార్, ఓకే. ఇప్పుడు ఇవి బ్యాలెన్స్డ్గా ఉన్నాయో లేదో చూడాలి మనం. చూడండి, హైడ్రోజన్స్ ఇటు సైడ్ 2 ఉన్నాయి, ఇటు సైడ్ 2 ఉన్నాయి, అచ్చా సార్, ఓకే. సల్ఫర్ ఇటు సైడ్ 1 ఉంది, ఇటు సైడ్ కూడా 1 ఉంది, అచ్చా సార్, ఓకే. ఆక్సిజన్స్ ఇటు సైడ్ 2 ఉన్నాయి, బట్ ఇటు సైడ్ ఆక్సిజన్స్ ఎన్ని మనకి 1 2 3 ఉన్నాయి, అచ్చా సార్, పెద్దదే, ఓకేనా. ఎన్ని మనకి 3 అనేటువంటిది ఉన్నాయి. చూడండి ఎవ్రీబడి జాగ్రత్త వినండి. చూడండి, ఇదిగో హిటైన్ ట్రయల్ మెథడ్ ఉంటుంది ఇంకా బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్లో. మనకి ఇంకో పెద్ద ప్రాసెస్ కూడా చెప్పిన, దాని ద్వారా కూడా మనం బ్యాలెన్స్ అనేటువంటి చేయొచ్చు. చూడండి, ఇదిగో ఇక్కడ 2 హైడ్రోజన్స్ అండ్ అదేవిధంగా 2 హైడ్రోజన్స్, అచ్చా సార్, ఓకే. ఒక సల్ఫర్, అదేవిధంగా ఒక సల్ఫర్, 2 ఆక్సిజన్స్, అదేవిధంగా వాటి మీద 3 ఆక్సిజన్స్ అనేటువంటి ఉన్నాయి. అండ్ దీన్ని హిటైన్ ట్రయల్ మెథడ్లో దీన్ని సాల్వ్ చేయడం అనేటువంటి కొంచెం డిఫికల్టీగానే అనిపిస్తుంది, ఓకేనా. డిఫికల్ట్ మనకి హిటైన్ ట్రయల్ మెథడ్లో దీన్ని బ్యాలెన్స్ చేయడం అనేటువంటి చాలా చాలా కష్టం ఉన్నా. సో దీన్ని నేను ఏం చేస్తానంటే నార్మల్ మెథడ్లో మీ అందరికీ బ్యాలెన్స్ చేసి చూపిస్తాను, ఓకేనా. మనకి వెరీ ఇంపార్టెంట్ ఒక మెథడ్ చెప్పిన కదా, అక్యురేట్ మెథడ్ ఒకటి చెప్పిన కదా, ఏంటి మనకి దాంట్లో మనం బ్యాలెన్స్ చేసి చెప్తాను మీ అందరికీ. ఏంటి, హైడ్రోజన్ సల్ఫేట్ H2S అండ్ రియాక్టింగ్ విత్ ఆక్సిజన్, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ వాట్, మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, వాటర్, అదేవిధంగా సల్ఫర్ డైఆక్సైడ్. వాటర్, అదేవిధంగా వాటర్ మనకి సల్ఫర్ డైఆక్సైడ్. అండ్ ఆల్వేస్ రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి దీని యొక్క వాటిని మనకి ఫిజికల్ స్టేట్ రాయాలి. ఇది గ్యాస్ అయితే గ్యాస్, అదేవిధంగా లిక్విడ్ అయితే లిక్విడ్, సాలిడ్ అయితే సాలిడ్ అని మెన్షన్ ఖచ్చితంగా చెయ్యాలి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్లో, ఓకేనా. అది మనకి క్వశ్చన్లోనే ఇస్తాడు. మీరు చూడండి, ఇదిగో ఇక్కడ క్లియర్గా చూడండి, హైడ్రోజన్ గ్యాస్ అని చెప్పాడు. గ్యాస్ అంటే గ్యాస్ అని కింద మెన్షన్ చేయాలి దాని స్టేట్, ఓకేనా. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేసే ముందు, ఇప్పుడు దీనికి ముందు స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత ఉందో తెలియదు కదా. సో దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం, దీన్ని సి అనుకుందాం, దీన్ని డి అనుకుందాం, రైట్. చలో లెట్ us assume ABCD. ఇప్పుడు మనకి తెలియాలి, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇంటూ వాటిని మనకి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని, 2. హైడ్రోజన్, ఫస్ట్ హైడ్రోజన్ స్టార్ట్ చేద్దాం. హైడ్రోజన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని మనకి 2 ఉన్నాయి, రైట్. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని మనకి 2 ఉన్నాయి. నేను ఇక్కడ రాసినది ఎందుకు, హైడ్రోజన్ ఫస్ట్ బ్యాలెన్స్ అనేటువంటి చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని చెప్పండి, మనకి 2 ఉన్నాయి. స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి A, రైట్. నెక్స్ట్ రియాక్టెంట్ సైడ్ అయిపోయింది. ప్రొడక్ట్ సైడ్ చూడండి, ఇదిగో ఎన్ని ఉన్నాయి మనకి చెప్పండి, మనకి చూడండి 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 పిల్లలు, ఇదిగో హైడ్రోజన్స్ ఎన్ని మనకి 2 ఉన్నాయి. 2 ఉన్నాయా, 2 ఉన్నాయి. స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి C, హైడ్రోజన్స్ అయిపోయింది. లెట్ us వాట్ మనకి బ్యాలెన్స్ సల్ఫర్, రైట్. సల్ఫర్, ఓకే. సల్ఫర్ సీడ్ సైడ్ మనకి ఒకటే ఉంది, ఒకటే సల్ఫర్ ఉంది. దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి A, ఓకేనా. 1 × A అంటే ఏనే వస్తుంది, ఓకేనా. దేన్ని 1తో మల్టిప్లై చేస్తే అదే వస్తుంది, రైట్. ఇటు సైడ్ సల్ఫర్స్ అన్ని మనకి ఒకటి ఉంది, ఒక సల్ఫర్. అండ్ దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి తెలియదు కదా, D అనుకున్నాం కదా, దాన్ని D అనుకుందాం. చలో సల్ఫర్ అయిపోయింది. లెట్ us assume వాటి మనకి ఆక్సిజన్, ఎస్. ఆక్సిజన్ మనం గమనించినట్టయితే ఆక్సిజన్స్ ఇక్కడ ఏమైనా మనకి 2 ఉన్నాయి. దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి B, అచ్చా సార్, ఓకే, B. అండ్ ఇట్ సైడ్ వాటి మనకి సల్ఫర్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి పిల్లలు, సారీ ఇట్ సైడ్ ఆక్సిజన్స్ ఎన్ని చెప్పండి మనకి, ఇదిగో ఇట్ సైడ్ ఒక ఆక్సిజన్ ఉంది, ఇదిగో ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది, ఇట్ సైడ్ చూడండి, ఇదిగో ఆక్సిజన్స్ ఎన్ని చెప్పండి మనకి, చూడండి ఇదిగో ఆక్సిజన్ ఒకసారి చూడండి, ఇదిగో ఇట్ సైడ్ ఆక్సిజన్స్ ఎన్ని మనకి, ఇదిగో 1 ఉంది ఇంటూ C, 1 బట్టి మనకి C. అండ్ ఇంకా ఆక్సిజన్స్ మొత్తం అయిపోలే, అందుకని మళ్ళీ ప్లస్ చేయాలి. ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది, ఓకేనా, 1 ఇంటూ C. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, సో 2 ఇంటూ వాటి మనకి ఎంత, ఓకేనా, D. 2 ఇంటూ వాటి మనకి ఎంత, D.
ఓకేనా. ఇది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంటూ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్. ఇది మనకి ఇప్పుడు మనం ఏమనుకోవాలి, లెటస్ అజ్యూమ్ ఐదర్ ఏనైనా సీనైనా బీనైనా డీనైనా దేన్నో ఒకదాన్ని, దీంట్లో తెలియదు కదా మనకి, ఏది తెలియదు కదా, ఏబిసిడి ఏ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ తెలియదు కదా, దేన్ని ఒకదాన్ని మనం అనుకో. లెటస్ అజ్యూమ్ వాటిని మనకి సి ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 పెడుతున్నాం చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఏమవుతుంది, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు వాటి మనకి 1 అంటే ఎంత మనకి, వాటిని మనకి ఏమవుతుంది, మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. చలో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, ఇక్కడ 2 ఇంటూ ఏ ఉంది కదా, ఇక్కడ 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 సబ్మిట్ చేస్తున్నాను, ఇక్కడ బదులు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను చూడండి. ఎక్కడ సబ్మిట్ చేసిన ఓకే, లెట్ సబ్మిట్ ఎనీవేర్ నో ప్రాబ్లం. ఇక 2 ఇంటూ వాటి మనకి 1, ఓకేనా. 2 ఇంటూ వాటి మనకి 1 చూడండి. ఇక్కడ ఏమవుతుంది, ఇది నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. లెట్ మీ రిమూవ్ దిస్ వన్. క్యాలిక్యులేట్ చేస్తున్నా చూడండి పిల్లలు, ఇదిగో 2 ఇంటూ వాటి మనకి 1 అంటే 2 అవుతుంది, రైట్. అండ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వాటి మనకి సి, ఓకేనా. 2 ఇంటూ వాటి మనకి సి. మనం ఇప్పుడు దీన్ని సి కనుకోవచ్చు కదా, చలో సి కనుకోవచ్చు. సో సిని ఇక్కడ ఉంచండి, 2 పంపించండి, ఓకేనా. ఇక్కడ ఏముంది మనకి సి ఇంటూ 2, సి ఇంటూ 2 కదా, సిని ఇక్కడ ఉంచండి, 2 పంపించండి, ఏమవుతుంది 2 ఇంటూ 1 2 కదా. అదే అప్పుడు ఏమవుతుంది, సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 2/2 అంటే ఎంత మనకి 1 అనేది వస్తుంది. సో ఏమవుతుంది మనకి సి ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్రెడీ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం కదా, అనుకున్నాం. సి ఈజ్ ఈక్వల్ కూడా ఎంత వచ్చింది మనకి 1 అనేది వచ్చింది. అచ్చా సార్ ఓకే, కరెక్ట్ వస్తుందా రాదో, ఓకేనా, చూద్దాం మనకి. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది, డి ఈజ్ ఈక్వల్ కూడా 1 అవుతుంది కదా. ఎస్, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే డి ఈజ్ ఈక్వల్ కూడా 1 కదా. ఎస్, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఓకేనా. సో 1 ఇంటూ వాటి మనకి 1 అంటే 1, అదేవిధంగా డి ఇంటూ 1 అంటే డి ఈజ్ ఈక్వల్ కూడా 1 వస్తుంది. చలో డి ఈజ్ ఈక్వల్ కూడా వాటి మనకి 1 వస్తుంది. అచ్చా సార్ ఓకే, ఎక్కడన్నా మిస్టేక్ పోతుందా, అచ్చా సార్ ఓకే, చూద్దాం మనం, ఓకేనా. డి ఈజ్ ఈక్వల్ కూడా 1. నెక్స్ట్ చూసిందా మనకి బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ మనకి సి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. డి ఈజ్ ఈక్వల్ కూడా ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది కదా. ఎస్, డి ఈజ్ ఈక్వల్ 1 వచ్చింది, సి ఈజ్ ఈక్వల్ 1 వచ్చింది. సో 2b ఈజ్ ఈక్వల్ టు ఓకేనా, సి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డి ఈజ్ ఈక్వల్ కూడా వాటి మనకి 1 కదా, ఓకేనా. 2 ఇంటూ వాటి మనకి 1. అదేవిధంగా సో బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3/2 అనేది వస్తుంది మనకి, 3/2 అనేది వస్తుంది, 3/2 అనేది వస్తుంది. సో ఏని 1 అనుకున్నట్టుగా మనకి ప్రాపర్గా వస్తుందా, బి వాల్యూ ఒకటి మనకి కరెక్ట్గా రావట్లేదు, బి వాల్యూ ఒకటి మనకి కరెక్ట్గా రావట్లేదు. సో ఇప్పుడు ఏని 1 అనుకునే బదులు ఏమనుకోవాలి, ఒక నిమిషం చూద్దాం నాన్న. ఏని మనం 1 అనుకున్నాం, 1 పెట్టాం, 2/c కరెక్ట్ వచ్చిందా, రాలేదు. ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్లో ఏమి ఇచ్చాడు చూడండి, ఇదిగో దే హ్యావ్ గివెన్ A2 ఇచ్చాడు, B3 ఇచ్చాడు, అదేవిధంగా C2 ఇచ్చాడు, అదేవిధంగా D కూడా 2 ఇచ్చాడు. ఇదే ఎట్టాగా నాన్న చూద్దాం మనం. ఇంకా A1 అనుకుంటారు, కొంచెం కష్టమే ఉంటుంది మనకి, కాంప్లికేటెడ్ ఈక్వేషన్ వచ్చినప్పుడు కొంచెం కష్టమే ఉంటుంది. టు బీ ఫ్రాంక్ కొంచెం వాటి మనకి కష్టమే ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు ఏమనుకుందామంటే B ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం అన్న. B ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే వస్తుందా మనకి, రాదు. C ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నా వస్తుందా, C ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం, D ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం, D ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటున్నాం. ఓకే, లెట్ us see మనం D ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే కరెక్ట్ వస్తుందా, D ఈజ్ ఈక్వల్ 1 అంటే A ఈజ్ ఈక్వల్ కూడా 1 వస్తుంది, ఓకేనా. C/1 అంటే 1 వస్తుంది, ఓకేనా, 1 వస్తుంది అన్న. ఇది ఒకటి మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. నేను దీనికి ఈ మనకి ఈక్వేషన్ ద్వారా కూడా కరెక్ట్ ఆన్సర్ ఇటువంటి రావట్లేదు, ఓకేనా. ఇంకా నిజంగా ఇదిగో ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత నిజంగా స్టూడెంట్స్ అందరూ ఇలానే ఫీల్ అవుతారు. దీనికి ఒక్కదానికి మనకి బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ అనేది మనకి ఈ మెథడ్ ద్వారా రావట్లేదు. ఐ హ్యావ్ ట్రైడ్, మళ్ళీ కానీ టైం వేస్ట్ చేయడం ఎందుకు, నేను మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి కనుక్కొని నేను వస్తాను. మనకి సమ్ టైమ్స్ ఇలాంటివి వస్తాయి, ఎక్సెప్షనల్లీ 1-2 ఈక్వేషన్స్, బట్ నో ప్రాబ్లం. ఇప్పటివరకు అయితే మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎవ్రీబడి, ఓకేనా. ఇదైతే మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఏంటి చూడండి, ఇదిగో ఏంటి బ్యాలెన్స్ చేసిన తర్వాత ఈక్వేషన్ ఏమవుతుంది, ఇక్కడ 2 అండ్ ఇక్కడ 3, ఇదే విధంగా 2, అదేవిధంగా వాటి మనకి ఇక్కడ 2 అనేది వస్తుంది. ఇలా చేస్తే మనకి బ్యాలెన్స్ నెట్ అవుతుంది, ఓకేనా. నేను చెప్పిన విధంగా చేస్తే బ్యాలెన్స్ నెట్ అవుతుందా, 3/2 అనేది వస్తుంది. 3/2 వస్తే ఎట్టా, ఇది కరెక్ట్ కాదు కదా. C ఈజ్ ఈక్వల్ టు 1, D ఈజ్ ఈక్వల్ టు 1, ఓకేనా, D ఈజ్ ఈక్వల్ టు 1, ఓకేనా. B బై వాట్ మనకి ఎంత 2, ఇది కరెక్ట్ రావట్లేదు, 1.5 వస్తుంది. దీంట్లో అట్లయితే రాకూడదు, ఓకేనా, రాకూడదు. 1/2 వస్తే కరెక్టా కాదా, నేను కూడా ఒకసారి చూస్తాను. మనకి 2/3 అంటే ఎంత మనకి 1.5 అని ఇప్పుడు వస్తుంది, 1.5 అని ఇప్పుడు వస్తుంది అన్న. సో చూద్దాం ఇది ఎంత ఆన్సర్ వస్తుంది అనేది. ఫస్ట్ హైడ్రోజన్స్ ఎన్ని చెప్పండి మనకి, ఇటు సైడ్ 2 ఉన్నాయి, ఇటు సైడ్ 2 ఉన్నాయి. అచ్చా సార్ ఓకే, హైడ్రోజన్స్ ఓకే. సల్ఫర్ ఇటు సైడ్ ఒకటే ఉంది, ఇటు సైడ్ కూడా ఒకటే ఉంది. అచ్చా సార్ ఓకే. ఆక్సిజన్స్ మాత్రం వాటి మనకి ఏమైంది, డిఫరెంట్గా వచ్చాయి. అంటే B ప్లేస్లో 1.5 పెడితే కరెక్టే వస్తుందా నా, ఒక లాజికల్గా చూస్తే ఇది కరెక్ట్ ఆప్షన్ అయినా మనకి చూడండి. లాజికల్గా చూస్తే ఇట్ ఈస్ కరెక్ట్ 1. ఎలా కరెక్ట్ అది నేను చూస్తాను, ఒక నిమిషం ఆగండి. ఇక్కడ
ఆక్సిజన్ సీడ్ అయినా మనకి 3 ఉన్నాయి కదా ఇటు సైడ్. ఇక్కడ నేను 1.5 పెడితే ఏమవుతుంది చెప్పండి మనకి 1.5. చూడండి ఇక్కడ 1.5 3/2 అంటే 3/2 పెడుతున్నాను చూడండి. ఇక్కడ నేను 3/2 పెడుతున్నాను చూడండి. రైట్ మనకి ఇది కరెక్టే. ఓకేనా, నేనే రాంగ్ అనుకుంటున్నాను. ఓకేనా, ఓకే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినందుకు సారీ. ఇది కూడా బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ రాసుకోండి చూడండి. ఇదిగో H2 అదేవిధంగా S ప్లస్ ఇదిగో ఇక్కడ ఎంత వచ్చింది మనకి 1, ఇది 1 వచ్చింది. A = 1 వచ్చింది. ఇక్కడ A = 1 వచ్చింది కదా చూడండి. ఇదిగో A = 1, D = 1, C = 1, A = 1. ఓకేనా, అదేవిధంగా ఇదిగో B = ఎంత వచ్చింది మనకి 3/2, 3/2 మనకి 2 అండ్ ఇక్కడ O2 ఆల్రెడీ ఉంది. రైట్, అదేవిధంగా ఈక్వేషన్. ఓకేనా, ఈక్వేషన్ చూడండి. ఇక్కడ H2O మనకి C = ఎంత మనకి 1 వచ్చింది H2O ప్లస్ D = ఎంత మనకి 1 వచ్చింది 1SO2. రైట్, 1SO2 కరెక్టేనా మనకి మెథడ్లో వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే కరెక్టే. చెప్తున్నాను జాగ్రత్త వినండి. చూడండిగో 2 1s 2, 2కి 2 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ 3 ఆక్సిజన్స్గా మిగులుతాయి. ఎస్ 3 ఆక్సిజన్సే మిగులుతాయి. బట్ ఈ మెథడ్లో మనకి చాలా తక్కువగా ఉంటాయి మనకి. బట్ ఇది రాసినా కూడా 100% కరెక్టే. రాంగ్ వేస్తానని అడగండి. ఇది రాసిన 100% కరెక్టే. ఇది కరెక్టే అండ్ ఇది కూడా కరెక్టే. ఇది కరెక్టే, ఇది కూడా వాడటం మనకి కరెక్టే, ఇది కూడా వాడటం మనకి కరెక్టే. ఓకేనా, ఇది కూడా వాడటం మనకి కరెక్టే. ఇది కరెక్టే, ఇదే కరెక్ట్. ఓకేనా, సో ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే జాగ్రత్త వింటుగో. ఎప్పుడైతే మనకి పాయింట్స్లో వస్తుందో మనకి ఎట్ ఎనీ కాస్ట్ ఈ 2 మాత్రం ఇక్కడ ఉండకూడదు. ఇలా పెట్టిన ఆన్సర్ ఏంటంటే కరెక్టే. బట్ ఎనీ కాస్ట్ మనకి ఇక్కడ 2 మాత్రం ఉండకూడదు. ఎందుకంటే మనకి ఫ్రాక్షన్స్లో ఉండదు. ఇక్కడ స్టాయిక్యోమెట్రీ మనకి కొంచెం కన్ఫ్యూజన్. ఓకేనా, ఫ్రాక్షన్లో ఉండద్దు. ఈ ఫ్రాక్షన్లో ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఫ్రాక్షన్ని తీసేయాలి. ఫ్రాక్షన్ని తీసేయాలంటే ఏం చేయాలంటే వెరీ సింపుల్ అన్న, వెరీ 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 సింపుల్. ఫ్రాక్షన్స్లో మనం తీసేయాలంటే ఏం చేయాలంటే మొత్తం ఈక్వేషన్ని మనం ఏం చేస్తామంటే 2తోని వాటిని మనకి మల్టిప్లై చేసేసాయి. చూడండి 2తోని మల్టిప్లై చేస్తే ఏమవుతుందిగో మీకు ఏమైనా కూడా ఇది ఎంతసేపు అయినా కూడా దీని ఆన్సర్ మీకు చెప్పే వాటి మనకి ఇక్కడికి వెళ్తాను. ఇది H2. ఓకేనా, దీన్ని మొత్తం 2తో మల్టిప్లై చేస్తున్నాను. 2 ప్లస్ వాటి మనకి 3/వాటి మనకి 2, అదేవిధంగా వాటి మనకి O2 గివ్స్ ప్లస్ 2 వాటి మనకి 1 H2O అండ్ ప్లస్ వాటి మనకి 1 వాటి మనకి SO2 ఉంది కదా. మొత్తం 2తో మల్టిప్లై చేస్తాను. 2తో మల్టిప్లై చేస్తే నాకు ఏమొస్తుంది చూడండి. ఇదిగో నాకు ఈ 2ని ఇదిగో 2కి 2 క్యాన్సల్. ఎందుకంటే డివిజన్లో ఉంది, పైన ఉంది. ఓకేనా, 2కి 2 క్యాన్సల్. దేనికి? ఓకేనా, 2ని దీంతో మల్టిప్లై చేయాలి, దీంతో 2ని H2Sతో మల్టిప్లై చేయాలి, ఆక్సిజన్తో మల్టిప్లై చేయాలి, H2Oతో మల్టిప్లై చేయాలి, SO3తో అన్నిటితో మల్టిప్లై అనేటువంటి చేయాలి. ఓకేనా, బట్ డివిజన్లో ఏది లేదు కాబట్టి ఓకేనా. ఫస్ట్ ఇదిగో చూడండి, ఇదిగో ఫస్ట్ 2ని మనం దీంతో మల్టిప్లై చేద్దాం. 2 × H2S ఇదిగో 2 × వాటిని H2S అనేటువంటి వచ్చింది. ఓకేనా, ఇదిగో దీంతో మల్టిప్లై చేసేటప్పుడు ఏమవుతుందంటే 2కి 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఓకేనా 3/1 అంటే 3 మిగులుతుంది. సో 3O2 అనేటువంటి అవుతుంది. అర్థమైందా? అచ్చా సార్, ఓకే. సో ఆక్సిజన్ కూడా అయిపోయింది. లెటర్ సి వాటి మనకి H2O ఇదిగో 2 × H2 ఏమవుతుంది 2H2 అవుతుంది. అదేవిధంగా 2 × వాటి మనకి ఏంటో మనకి SO2 2S2O2 అనేటువంటి వస్తుంది. అర్థమైందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఫ్రాక్షన్లో వచ్చినట్టయితే అంటే ఇలా 3/2 1/2 ఇలా వచ్చినట్టయితే ఆల్వేస్ ఏంటంటే కింద డివైడెడ్ బై వాటి మనకి తీసేయాలి. డివైడెడ్ బైని తీసేయడానికి మనం ఏంటంటే డివిజన్లో ఏముంటే దాంతో మల్టిప్లై చేసినట్టయితే అయిపోతుంది మనకి. డివిజన్లో ఏదైతే ఉందో ఆ డివిజన్లో ఉన్నటువంటి నెంబర్తో మనం ఏం చేస్తామంటే ఓకేనా మొత్తం ఈక్వేషన్ని మొత్తం మల్టిప్లై చేసినట్టయితే డివిజన్లో ఉంది ఇక్కడ తీసుకున్నది క్యాన్సిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3/వాటి మనకి 4 వచ్చింది అనుకుందాం. 4తో మల్టిప్లై చేస్తే ఓకేనా 4 × 4కి 4 క్యాన్సిల్ అవుట్ అవుతుంది. అప్పుడు మనం ఓకేనా దీంతో క్యాన్సిల్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రాక్షన్లో ఉంది పోతుంది. బట్ మిగిలిన వాటి కూడా 4తో మనం మల్టిప్లై అనేటువంటి చేయాలి. ఇలా చేస్తే ఆన్సర్ ఏంటి వస్తుంది. ఇది కొంచెం టఫ్ మెథడే, బట్ వన్స్ మీరు ట్రై చేయండి ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయాలి, మనకి చాలా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ప్రతిది కూడా హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో రాదు. నేను ఏదైతే చెప్పానో ఇదే 100% అక్యురేట్గా ఉంటుంది నాన్న, ఇదే 100% అక్యురేట్గా ఉంటుంది. నేను చెప్పింది కరెక్టే ఓకేనా. మనకి ఇదిగో సి ఇదిగో మనకి B ఈక్వల్ ఎంత వస్తుంది మనకి 3/2 ఓకేనా. అండ్ C ఈక్వల్ ఎంత వస్తుంది మనకి 1, D ఈక్వల్ ఎంత వస్తుంది మనకి 1 అండ్ A ఈక్వల్ ఎంత వస్తుంది మనకి 1. కానీ ఇక్కడ 3/2 రావద్దు, 3/2 వచ్చింది కాబట్టి కింద 3 ఓకే. కానీ ఈ బై 2 ఉండదు కాబట్టి దీన్ని మనం 2తో మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అవుతాయి, అయిపోయింది 2 ఓకేనా. మళ్ళీ దీంతో 2 మల్టిప్లై చేసిన, దీంతో 2 కూడా మనం మల్టిప్లై చేసినాం. అందుకని 2 అనేటువంటిది వచ్చింది. దిస్ ఈస్ వాట్ మనకి వెరీ ఇంపార్టెంట్ వాట్ మనకి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఓకేనా. ఎందుకంటే బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ పైన చాలా క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్ మనకి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ ఉందిగో
బేరియం క్లోరైడ్ రియాక్ట్స్ విత్ వాట్ మనకి అల్యూమినియం సల్ఫేట్. బేరియం క్లోరైడ్ అంటే BaCl2 దేంతో రియాక్షన్ చేస్తుంది? అల్యూమినియం సల్ఫేట్. నానా ఇదిగో ఈ కెమికల్ నేమ్స్ నీకు రావాలి, ఇగో ఇవి మొత్తం ఖచ్చితంగా రావాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎస్టర్డే క్లాస్లో మీ అందరికీ చెప్పాను నేను కెమికల్ వాటి మనకి నేమ్స్. మీరు అక్కడికి వెళ్ళి టైమ్ స్టాప్స్లోకి వెళ్ళి సమ్ ఇంపార్టెంట్ నేమ్స్ అని ఉంటాయి, ఓకేనా? సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ నేమ్, ఆ కాంపౌండ్స్ నేమ్ అన్నిటిని కూడా ప్రాక్టీస్ ట్రీట్మెంట్ చేయండి, అప్పుడు ఇవన్నీ మీకు వస్తాయి. లేదంటే ఇక్కడ బేరియం క్లోరైడ్ అంటే ఏంటిది? BaCl2 ఉంటుందా, ఒకటే Cl ఉంటుందా, లేదంటే Cl3 ఉంటుందా, కన్ఫ్యూజ్ అవుతారు. అందుకనే మీరు ప్రాక్టీస్ అనేటువంటి చేయండి, అర్థమైందా? ఓకే సార్, ఓకేనా? ఓకే. సో అల్యూమినియం వాటి మనకి సల్ఫేట్తో రియాక్షన్ చేసినట్టయితే ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఇదిగో ఇట్ ఈస్ గివ్స్ అల్యూమినియం క్లోరైడ్. ఇదిగో అల్యూమినియం క్లోరైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా అండ్ ప్రెసిపిటేట్ ఏం ఫామ్ అవుతుంది? ప్రెసిపిటేట్ బేరియం సల్ఫేట్ ఫామ్ అవుతుందంట. ఇప్పుడు ఈ రియాక్షన్ మనం బ్యాలెన్స్ అనేటువంటి చేయాలి. इस रिएक्शन को हम क्या करना है? बैलेंसिंग करना है, ఓకే నా? బ్యాలెన్సింగ్ करना है. ఓకే, సో దీన్ని బ్యాలెన్స్ చేయొచ్చా నార్మల్ మెథడ్లో? ఇది పెద్ద ఈక్వేషన్, నార్మల్ మెథడ్లో బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం, ఓకేనా? నార్మల్ మెథడ్లో, హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో కొంచెం కష్టమైనటువంటి అవుతుంది. చూద్దాం, మనకి పాసిబుల్ అయితే చేసేద్దాం. చూడండి, ఇక్కడ ఇటు సైడ్ వాటంకి బేరియం ఎంత ఉంది? ఒకటి ఉంది. ఇటు సైడ్ కూడా బేరియం ఒకటి ఉంది. ఇటు సైడ్ క్లోరిన్స్ 2 ఉన్నాయి, ఇటు సైడ్ క్లోరిన్స్ 3 ఉన్నాయి. అచ్చా సార్, ఓకే. ఇటు సైడ్ అల్యూమినియంస్ 2 ఉన్నాయి, ఇటు సైడ్ అల్యూమినియం ఒకటే ఉంది. సో అల్యూమినియం ఈక్వల్ చేయాలంటే ఇక్కడ మనం 2 పెట్టాలి. నేను 2 పెడుతున్నాను. చలో 2 అనేటువంటి పెట్టాను. 2 పెడితే ఏం జరుగుతుంది చెప్పండి? 2 పెట్టానా? పెట్టాను సార్, 2 పెట్టాను. 2 పెడితే ఇక్కడ 2 పెట్టినట్టయితే అల్యూమినియం 2 అయినాయి, ఓకే. బట్ క్లోరిన్ 6 అయినాయి కదా, క్లోరిన్ 6 అయినాయి అవ్వలేదా? క్లోరిన్ 6 అయిపోయినాయి. అల్యూమినియం 2 అయినాయి, ఒక క్లోరిన్ 6 అయినాయి. 2 3 6 మనకి. బట్ ఇక్కడ 2 క్లోరిన్సే ఉన్నాయి, ఇటు సైడ్ 6 క్లోరిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఇటు కూడా 6 కావాలి కదా, అందుకని ఇక్కడ నేను ఏం పెడుతున్నా అంటే 3 పెడుతున్నాను. చలో 3 పెడుతున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఇటు సైడ్ వాటి మనకి సేమ్ నెంబర్ ఆఫ్ క్లోరిన్స్ అనేటువంటి అయిపోయాయి. అచ్చా సార్, ఓకే. క్లోరిన్స్ ఇది బ్యాలెన్స్ అనేటువంటి అయిపోయిందా? ఓకే. బట్ ఇదిగో చూడండి, ఇదిగో బేరియమ్స్ ఇప్పుడు ఇక్కడ 3 అయిపోయినాయి. ఇప్పుడు ఇటు బేరియమ్స్ 3 అయిపోయినాయి, ఇక్కడ 3 పెడతాం. బేరియమ్స్ 3 అయిపోయినాయి, బట్ ఇటు సైడ్ ఒకటే బేరియం ఉంది, అందుకని ఇక్కడ నేను 3 పెడుతున్నాను. చూడండి, ఇక్కడ నేను 3 పెడుతున్నాను. అప్పుడు ఇటు సైడ్లో బేరియమ్స్ అనేటువంటి 3 అయిపోతాయి. ఇప్పుడు బ్యాలెన్సింగ్గా ఉందా లేదా చెక్ చేయండి మళ్ళీ, ఓకేనా? మళ్ళీ చెక్ చేయాలి, ఓకేనా? 3 బేరియమ్స్ 3 రెండ్ల 6 క్లోరిన్స్, 2 మూల 6 క్లోరిన్స్. అచ్చా సార్, ఓకే. 2 అల్యూమినియమ్స్ అండ్ ఇదిగో SO4 టేకెన్ 3 అంటే 3 SO4లు ఉన్నాయి. SO4 టేకెన్ 3 అండ్ ఇక్కడ చూడండి, ఇదిగో SO4 × 3 అంటే 3 SO4లు ఉన్నట్టే కదా, ఉన్నట్టే. లేంటి కూడా చూడండి, సల్ఫర్ 3 3 × ఇది సల్ఫర్ 3. అదేవిధంగా ఇదిగో 3 4 12, ఇదిగో 12 వాటి మనకి ఆక్సిజన్స్ అండ్ 3 4 12 ఆ వాటి మనకి ఆక్సిజన్స్. బ్యాలెన్స్ అయిపోయిందా? అయిపోయింది, ఓకేనా? పెద్ద రియాక్షనే, బట్ హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో మనం చేయగలిగినాం. బట్ లాస్ట్ మెథడే హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో చేయలేము, కొంచెం కష్టంగా ఉంటుంది, రాదు. హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో రాలేదనుకున్నట్టయితే ఇదిగో ఈ మెథడ్ని మీరు యూజ్ అనేటువంటి చేయండి. ఎస్డే క్లాస్లో మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేటువంటి చేశాను, ఓకేనా? అచ్చా సార్, ఓకే. నెక్స్ట్ చూడండి, ఇదిగో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఎవ్రీబడి జాగ్రత్త వినండి. పొటాషియం మెటల్ని రియాక్ట్స్ విత్ వాటర్తో రియాక్షన్ చేస్తుంది. అది పొటాషియం హైడ్రాక్సైడ్. ఇదిగో పొటాషియం హైడ్రాక్సైడ్ అదేవిధంగా హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఈక్వేషన్ని మనం బ్యాలెన్స్ అనేటువంటి చేయాలి. చలో చేద్దామా మరి? రెడీగా ఉన్నారా పిల్లలు? చలో సార్, వీఆర్ రెడీ. ఇది మొత్తం తీసేసిన చూడండి, ఇదిగో మళ్ళీ కన్ఫ్యూజన్ లేదు. బ్యాలెన్స్ అండ్ కెమికల్ ఈక్వేషన్ మీ అందరికి ఇచ్చాను. సారీ ఎవ్రీబడి, ఓకే. చూడండి, ఇదిగో ఇది వాటి మనకి ఈక్వేషన్. ఇప్పుడు ఈక్వేషన్ మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. చలో ఇటు సైడ్ పొటాషియమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఇటు సైడ్ పొటాషియం కూడా ఒకటే ఉంది. అచ్చా సార్, ఓకే. ఇటు సైడ్ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, బట్ ఇటు సైడ్ హైడ్రోజన్స్ 3 ఉన్నాయి. ఇటు సైడ్ ఆక్సిజన్ ఒకటే ఉంది, ఇటు సైడ్ ఆక్సిజన్ ఒకటి ఉంది. చూడండి, ఇదిగో ఆడ్ నెంబర్ చేంజ్ ఉంది మనకి. ఇదిగో దీన్ని మనకి డైరెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి కష్టం మీరు అనుకుంటారు. చూడండి, ఇదిగో పొటాషియం, ఇదిగో వాటి మనకి పొటాషియం, ఓకే. హైడ్రోజన్ ఇటు 2 హైడ్రోజన్స్ ఇటు 1 అండ్ ఇక్కడ 3 హైడ్రోజన్స్ అనేటువంటి ఉన్నాయి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ పప్పులో కాలు అనేటువంటి వేస్తారు, ఓకేనా? ఎలా బ్యాలెన్స్ చేసుకుందాం అనుకున్నా ఇది బ్యాలెన్స్ చేయడం మీకు రాదు నాన్న, ఓకేనా? ఇక్కడ పొటాషియం కింద 2 పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీకు డౌట్ వస్తుంది, పొటాషియం కింద 2 ఎందుకు పెట్టుకోవాలి? పొటాషియం సేమ్ ఉంది కదా, పొటాషియం కింద 2 పెట్టుకోరు, ఓకేనా? అండ్ ఆక్సిజన్ ఇక్కడ చాలా డౌట్స్ వస్తారు మనకి. సో దీనికి మనకి చూస్తేనే ఆన్సర్ అనేటువంటి చేయలేము. సో దీన్ని ఖచ్చితంగా మనం ఏంటిది? ఇదిగో ఈ మెథడ్లోనే ఆన్సర్ అనేటువంటి చేయాలి, ఓకేనా? ఈ మెథడ్లోనే మనం ఆన్సర్ అనేటువంటి చేయాలి. కొన్ని రియాక్షన్స్ని మనం సింపుల్గా మనం బ్యాలెన్స్ చేయొచ్చున్నాం మనకి, ఓకేనా? ఈవెన్ నెంబర్ ఉన్నట్టయితే. బట్ ఇలా ఆడ్ నెంబర్ అంటే 1 3 5 మనకి 7 ఇలా డిఫరెంట్ నెంబర్ ఉంటే మనకి కష్టం.
ఇప్పుడు దీన్ని మనం ఇంతకుముందు మెథడ్లో బ్యాలెన్స్ అనేటువంటి చేద్దాం. ఖచ్చితంగా ఫ్రాక్షన్లోనే వస్తుంది, ఫిక్స్ అయిపోండి మనం, కానీ చేద్దాం, ఖచ్చితంగా చేయాల్సిందే, చేయగలుగుతాం మనం, రైట్? ఒక నిమిషం నాకు టైం ఇవ్వండి, నేను మీకు ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్. అస్సలు మనం మిస్ అనేటువంటి చేయొద్దు, ఓకేనా? అస్సలు మిస్ అనేటువంటి చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ మనకి బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ అనేటువంటి. క్వశ్చన్స్ అనేటువంటి తప్పకుండా అడుగుతారన్న మనకి బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ పైన టఫ్గానే అడుగుతాడని మీరు అనుకొని మనం వెళ్ళాలి ఎప్పుడు కూడా, ఓకేనా? ఇప్పుడు కెమికల్ ఈక్వేషన్ ఏంటి చెప్పండి పిల్లలు. ఇదిగో పొటాషియం వాటర్తో రియాక్షన్ చెంది ఇది ఏం ఫామ్ చేస్తున్నా మనకి, ఇట్ ఈస్ గోయింగ్ టు ఫామ్ వాటర్ మనకి ఏంటి, KOH ప్లస్ H2, KOH ప్లస్ వాటర్ మనకి H2ని మనకి ఫామ్ అనేటువంటి చేస్తుంది. ఇంతకుముందు లాగానే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈసారి మీరు ఫటాఫట్ ట్రై చేయండి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుందాం, ఓకేనా? పొటాషియంస్ ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉంది, ఓకేనా? ఫస్ట్ పొటాషియంని బ్యాలెన్స్ చేస్తున్నాం, పొటాషియంని మనం బ్యాలెన్స్ చేయడం ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉన్నాయి. దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ అంతా ఏ. అండ్ ఇటు పొటాషియంస్ ఎన్ని మనకి ఒకటే ఉన్నాయి, దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి ఒకటే, రైట్? స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ కూడా మనకి ఒకటే. దెన్ ఇదిగో మనం హైడ్రోజన్ మనం బ్యాలెన్స్ అనేటువంటి చేద్దాం. మనకి H2O కదా, చలో H2 అని పెట్టనా, పొటాషియం రియాక్ట్ విత్ వాటర్ కదా, వాటరేనా? ఎస్ వాటర్, ఓకే. చూడండి నెక్స్ట్ మనకి హైడ్రోజన్ని మనం చేద్దాం. హైడ్రోజన్ సిట్ సైడ్ వాటర్ మనకి ఎన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో రెండు వాటిని మనకి ఇంటూ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ అంతా మనకి బి. అండ్ ఇట్ సైడ్ మనకి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఒక హైడ్రోజన్, దాని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ అంతా మనకి ఎంత, మనకి దాని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ సి, రైట్? అండ్ హైడ్రోజన్ ఇంకా అయిపోలేదు, ఇక్కడ రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి. సో రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి, దాని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ మనకి డి. చలో ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఎందుకు ఆక్సిజన్స్ ఎన్ని మనకి చెప్పండి, ఒకటే ఆక్సిజన్ ఉంది, ఒకటి ఆక్సిజన్స్ ఎన్ని మనకి ఒకటి ఉంది, దాని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ మనకి బి. నెక్స్ట్ ఇట్ సైడ్ ఆక్సిజన్స్ ఎన్ని ఒకటే ఉంది, దాని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ మనకి సి. సో 1 అంటే మనకి సి, రైట్? ఇప్పుడు మనం చేద్దాం అన్నిట్లో, వీటన్నిటిలో దేన్ని ఒక్కదాన్ని వాటిని మనకి 1 అనుకోండి, ఏనన్ను అనుకో, ఓకే. సారీ ఇక్కడ 1 ఏదో మిస్టేక్ చేశాను. స్టాయికియోమెట్రిక్ పొటాషియం కదా, ఇదిగో పొటాషియం ఎంత మనకి ఒకటి ఉంది, స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి సి, రైట్? ఓకేనా? సి. ఏనన్ను అనుకో, సీనన్ను అనుకో, బీనన్ను అనుకో, ఓకేనా? దేన్ని అనుకో, ఓకేనా? డి అని అనుకో. సో ఇక్కడ నేను ఏమనుకుంటున్నాడా పిల్లలు, ఇక్కడ నేను ఏమనుకుంటున్నా అంటే, ఓకేనా? చూడండి ఇదిగో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటున్నాం. మోస్ట్లీ ఏనన్నా బీనన్నా ఏనన్నా సీనన్నా అనుకోండి మనకి, ఓకేనా? ఏనే అనుకోండి, ఫస్టే ఉంటుంది కదా, ఓకేనా? ట్రై చేయండి, ఓకేనా? సో ఏని ఏమనుకుంటాను 1 అనుకుంటాను. ఇప్పుడు ఏని 1 అయితే ఏమవుతుంది, 1 ఇంటూ 1 1 అవుతుంది. 1 ఇంటూ 1 ఏమవుతుంది మనకి, సారీ ఏ ఇంటూ 1 ఏమవుతుంది మనకి, ఏమవుతుంది సారీ ఇదిగో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, సో 1 ఇంటూ 1 ఏ 1 కదా, సో 1 ఇంటూ 1 1 అవుతుంది, 1 ఇంటూ 1 1 అవుతుంది. అండ్ ఇదిగో సి ఇంటూ 1 సి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, రైట్? సి ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సి ఈజ్ ఈక్వల్ టు 1, రైట్? లెటర్ సి, ఓకేనా? సి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది కదా, ఓకేనా? ఇది ట్రై చేద్దాం, ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంది, ఫస్ట్ ఇది ట్రై చేద్దాం, ఓకేనా? ఇప్పుడు ఏమైంది, సి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది కదా, సో చలో సి ఈజ్ ఈక్వల్ టు 1 సబ్మిట్ చేయండి. దీంట్లో సి ఈజ్ ఈక్వల్ టు 1 సబ్మిట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇదిగో 1 ఇంటూ బి అవుతుంది, 1 ఇంటూ బి, ఓకేనా? అండ్ 1 ఇంటూ సి అంటే ఎంత మనకి 1 ఇంటూ 1 అంటే ఎంత మనకు, అంటే బి ఈజ్ ఈక్వల్ టు కూడా మనకి ఎంత వచ్చింది 1 వచ్చింది, రైట్? ఇదిగో బి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, సి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, ఏ ఈజ్ ఈక్వల్ కూడా 1 వచ్చింది. ఇక్కడ దేంట్లో చేంజ్ వచ్చింది, ఇదిగో దీంట్లోనే చేంజ్ వస్తుంది. ఇదిగో సి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 1 వచ్చింది, ఓకేనా? బి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది చెప్పండి మనకి. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ మనం చేద్దాం. ఇదిగో దీని క్యాలిక్యులేషన్ ఇక్కడ చేస్తున్నా చూడండి పిల్లలు. ఇదిగో 2 ఇంటూ వాట్ మనకి బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ వచ్చింది కదా, 2 ఇంటూ వాట్ మనకి ఎంత మనకి 2 ఇంటూ ఎంత మనకి 2 ఇంటూ ఎంత మనకి 2 ఇంటూ ఎంత మనకి 1 2 ఇంటూ ఎంత మనకి 1 బి ఈజ్ ఈక్వల్ టు 1 కదా 1 అండ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఏమవుతుంది 1 ఇంటూ వాటిని మనకి ఎంత సి ఎంత మనకి 1 ఇంటూ సి ఈజ్ ఈక్వల్ ఎంత మనకి అండ్ ప్లస్ వాటి మనకి 2 ఇంటూ ఎంత డి ఏంటో మనకి తెలియదు. ఓకే డి ఏంటో మనకి తెలుసా తెలీదు. చలో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనకి ఇది ఏమవుతుంది 2 అవుతుంది, 2 ఇంటూ 1 2 అవుతుంది అండ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ఏమవుతుంది మనకి 1 అవుతుంది అండ్ ప్లస్ ఓకేనా 2 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ ఎంత మనకి ఏమవుతుంది 2 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ ఎంత మనకి ఓకేనా ఓకేనా చూడండి ఇప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ ఓకేనా 1 ఇంటూ 1 1 ప్లస్ వాటి మనకి 2 ఇంటూ వాటి మనకి డి ఓకేనా అచ్చా సార్ ఓకే. ఇప్పుడు చూడండి ఇదిగో ఇది ఇక్కడ ఏం చేస్తుంది చెప్పండి పిల్లలు, ఇదిగో ఇక్కడ ప్లస్ అడిషన్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే ఏమొస్తుంది సబ్స్ట్రాక్షన్ చేస్తుంది అంతే కదా, ఇట్స్ గోల్ ఇటు సైడ్ వస్తే సబ్స్ట్రాక్షన్ చేస్తుంది ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది 2 మైనస్ 1 అండ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎంత మనకి డి 2 ఇంటూ ఎంత మనకి డి అచ్చా సార్ 2 మైనస్ 1 అంటే ఎంత మనకి చెప్పాలి మనకి 1 రైట్ 2 మైనస్ 1 అంటే మనకి 1 ఓకేనా 2 మైనస్ 1 అంటే మనకి 1. సో ఏమవుతుంది ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు వాటిని మనకి ఎంత
2D. అప్పుడు ఇదిగో 2 అనేది డీతో మల్టిప్లై చేస్తుంది, 2 ఇంటూ డి. ఓకేనా, ఇప్పుడు డి ఇది కూడా మనకు కావాలి. సో మనం 2ని ఇటు పంపించేసేయండి. ఓకేనా, 2ని ఏమవుతుంది మనకి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ డివిజన్ చేస్తుంది. ఓకేనా, 1/2 అవుతుంది. రైట్, 1/2 అనేటువంటి అవుతుంది. అచ్చా, ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి చెప్పండి పిల్లలు? ఇదిగో 1/2 అనేది వస్తుంది. 1/2 వస్తుంది. ఇలా ఫ్రాక్షన్లో ఉండొచ్చా? ఉండకూడదు. ఫ్రాక్షన్ ఉండొచ్చా? మనకి ఉండకూడదు. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇదిగో ఏమవుతుంది? ఇదిగో సి ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 1. ఇదిగో బి ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత మనకి 1. బి ఈజ్ ఈక్వల్ కూడా 1 మెన్షన్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటి. ఓకేనా, ఇది కూడా ఎంత వస్తుంది మనకి 1. అండ్ సి ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది. ఇది కూడా మెన్షన్ చేసినా చేయకపోయినా ఏం కాదు. నెక్స్ట్ ప్లస్ ఇదిగో ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చెప్పండి? మనకి 1/2 వస్తుంది పిల్లలు. ఏమొస్తుంది చెప్పండి పిల్లలు? 1/2 వస్తుంది. అదేవిధంగా వాటి మనకి H2 అనేది ఇక్కడ వస్తుంది. అచ్చా, ఇప్పుడు మనం ఈ 2ని ఇక్కడ నుంచి తీసివేయాలి. 2ని ఇక్కడ నుంచి తీసేయాలి. అప్పుడు ఏం చేయాలి? 2ని ఇక్కడ నుంచి తీసేయాలంటే ఏం చేయాలి? మనకి మొత్తం ఈక్వేషన్ని మనం ఓకేనా 2 తోటి మల్టిప్లై అనేటువంటి చేయాలి. అంతే కదా, సేమ్ ఇంతకుముందు లాగానే. రైట్, సో బై 2. ఓకేనా, ఇక్కడ ఏంటి మనకి H2. దీన్ని 2 తోటి మల్టిప్లై చేద్దాం. ఓకేనా, 2 ఇంటూ కే ఏమవుతుంది చెప్పండి? మనకి 2 ఇంటూ కే. ఇక్కడ రాస్తున్నాను ఫైనల్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఓకేనా, ఐ విల్ గో ఇంటూ వాట్ మనకి రైట్. ఓకేనా, ఫైనల్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ 2 ఇంటూ కే ఏమవుతుంది? 2K ప్లస్ మనకి 2 ఇంటూ H2O ఏమవుతుంది? 2H2O. చాలా వచ్చిందా? నెక్స్ట్ ఈక్వేషన్ సింబల్కి వాటి మనకి ఈక్వేషన్ సింబల్ ఇదిగో కిందికి రాస్తున్నాను. ఇలా ఈక్వేషన్ సింబల్ కిందికి రాస్తున్నాను. ఓకేనా, అంటే కింద కూడా మనం పెట్టుకోవచ్చు. ఎలా అంటే మన ఇష్టం. ఓకేనా, 2 ఇంటూ KOH ఏమవుతుంది? మనకి 2KOH అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇదిగో 2 ఇంటూ 1 వాటి మనకి ఎంత అవుతుంది? ఓకేనా, 2 అవుతుంది. 2 ఇంటూ వాటి మనకి 1 ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకేనా, 2/2 అంటే ఎంత ఏమవుతుంది? 2/2 అంటే 1 కదా, డైరెక్ట్ ఇక్కడ నుంచి మల్టిప్లై చేయొచ్చు. ఓకే, 2కి 2ని క్యాన్సిల్ అనేటువంటి చేయొచ్చు. రైట్, 2కి 2 అనేటువంటి క్యాన్సిల్ అనేటువంటి చేయొచ్చు. ఓకేనా, 2కి 2 క్యాన్సిల్ అనేటువంటి చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? 1 ఇంటూ H2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ H2 అనేది వస్తుంది. ఇది కరెక్టా కాదా చూద్దాం. 2K కరెక్టా కాదా చెప్పండి? ఇదిగో 2K 2H2O 2KOH అండ్ ఇక్కడ H2. దిస్ ఈజ్ వాట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్. ఇలాంటి బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్ చాలా అడుగుతాడు. సో దీన్ని మనం హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో చేయడం అనేది చాలా కష్టం, కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇక్కడ 2 పెట్టి, ఇక్కడ 1 పెట్టి, ఇక్కడ 3 పెట్టి, 4 పెట్టి అని మనం ఇవన్నీ చేసేలోపే టైం అంతా అయిపోతుంది. దట్స్ వై యూ నీడ్ టు వాట్ మనకి డూ దిస్ మెథడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో లెట్ us do what మనకి నెక్స్ట్ వన్ ఎవ్రీబడి. ఓకేనా, కాన్ఫిడెన్స్ వచ్చిందా బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ గురించి? చలో లెట్ us do the నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, వాట్ ఈస్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్? బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి? అసలు ఎందుకు మనం బ్యాలెన్స్ చేయాలి? వై షుడ్ వి బ్యాలెన్స్ ద కెమికల్ ఈక్వేషన్? ఎందుకు మనం దాన్ని బ్యాలెన్స్ చేయాలి? ఎస్టర్డే క్లాస్లో క్లియర్గా చెప్పాను. బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ స్టార్ట్ చేసే ముందే మీ ఎందుకు చెప్పాను. సింపుల్ ఆన్సర్. దీనికి ఆన్సర్ ఇలా చెప్తాను చెప్పండి పిల్లలు. ఇస్క ఆన్సర్తో వెరీ సింపులే. ఓకేనా, మనకి బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్, ఫస్ట్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ యాన్ వాట్ మనకి ఈక్వేషన్ వేర్ the number of atoms of each type in the reaction ఓకేనా is the same. ఓకేనా, రియాక్షన్ లోపల ఉన్నటువంటి ఓకేనా ఈచ్ టైప్ ఆఫ్ ఆటమ్ ఓకేనా ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా సేమ్ ఉండాలి. ఓకేనా, ఆన్ బోత్ సైడ్ ఆఫ్ ది వాటి మనకి రియాక్టెంట్ అండ్ వాటి మనకి ప్రొడక్ట్ సైడ్. ఓకేనా, ప్రొడక్ట్ సైడ్. ఓకేనా, ప్రొడక్ట్ సైడ్. లేదంటే మీరు ఇలా కూడా చెప్పొచ్చు, ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద రియాక్టెంట్ సైడ్ ఓకేనా విచ్ ఇస్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ ద వాట్ మనకి దేంట్లో ఓకేనా ప్రొడక్ట్ సైడ్. ఓకేనా, అవి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటి ఉండాలి. ఓకేనా, సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటి ఉండాలి. ఓకేనా, ఓకే, సేమ్ ఆటమ్స్ ఓకేనా, సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్, సేమ్ ఆటమ్స్ ఉండాలి, సేమ్ నెంబర్లో ప్రజెంట్ అనేటువంటి ఉండాలి. ఓకేనా, సో ద మాస్ యాజ్ వెల్ యాజ్ వాట్ ద చేంజ్ ఆర్ ద ఈక్వల్ ఇన్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. మాస్ అనేటువంటి తప్పకుండా ఈక్వల్గా ఉండాలి. ఎందుకు? బికాస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ వాటి మనకి గవర్నింగ్ ద లా ఆఫ్ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ ఇది గవర్న్ అనేటువంటి చేస్తుంది, అంటే రూల్ చేస్తుంది. అంటే ఇది ఒక రూల్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేటువంటి ఒక రూల్ అన్న మనకి. ఓకేనా, రూల్ మనకి ఇప్పుడు రాజ్యాంగం మనల్ని గవర్నింగ్ చేస్తుంది కదా, రాజ్యాంగం ప్రకారం మన భారతదేశం నడుస్తుంది కదా. అదేవిధంగా ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారమే మనకి ఖచ్చితంగా కెమికల్ రియాక్షన్ అనేటువంటిది ఉండాలి, ఖచ్చితంగా బ్యాలెన్స్డ్గానే ఉండాలి. ఓకేనా, ద లా స్టేట్స్ దట్ ద మాస్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ destroyed in a chemical reaction. So due to this reaction the chemical equation must be what మనకి properly balanced. ఓకేనా,
సో దీనికి ఆన్సర్ అయితే అందరికి వచ్చిందిగా. చలో, సో మళ్ళీ వచ్చింది నన్ను ఏంటి మనకి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇక కింద ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ అన్నింటిని మనం బ్యాలెన్స్ చేయాలి. చలో, ఒక్కొక్క రియాక్షన్ మనం బ్యాలెన్స్ చేస్తాం. HNO3 ఓకేనా, మనకి ఇక్కడ మనకి దేంతో మనకి HNO3 మనకు దేంతో రియాక్షన్ చేస్తున్నాం, కాల్షియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్ చేస్తున్నాం. ఏం ఫామ్ అవుతుంది, కాల్షియం నైట్రేట్ ప్లస్ వాటి మనకి H2O మనకి ఫామ్ అనేటువంటి అయింది మనకి HSR. ఓకే, H2O అనేటువంటి మనకి ఫామ్ అయింది HSR. ఓకే, ఏ బాత్తో క్లియరే సార్. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాం చూడండి. చూడండి ఫస్ట్ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేద్దాం చూడండి ఎవ్రీబడి. చూడండి HNO3 దీంట్లో హైడ్రోజన్స్ ఎన్ని చూడండి. ఫస్ట్ హైడ్రోజన్స్ 1 2 3 ఉన్నాయి. అండ్ ఇట్ సైడ్ హైడ్రోజన్స్ అని మనకి 2 ఉన్నాయి. అండ్ ఇట్ సైడ్ నైట్రోజన్స్ అని చెప్పండి మనకి. ఇట్ సైడ్ నైట్రోజన్ 1 ఉంది, ఇట్ సైడ్ నైట్రోజన్ మనకి 2 ఉన్నాయి. సో 2 టేకెన్ 2 ఉంది కదా, ఇక్కడ టేకెన్ 2 ఉంది అంటే నైట్రోజన్స్ 2 ఉన్నాయి. చల్, ఇట్ సైడ్ ఆక్సిజన్స్ ఎన్ని చెప్పండి. ఇదిగో 3 ప్లస్ వాటి మనకి 2 5 ఉన్నాయి. ఓకేనా, ఇట్ సైడ్ ఉన్నాయి మనకి 3 2 6 6 ఒకటి 7 ఉన్నాయి. అచ్చా సార్. ఓకే, కాల్షియమ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి మనకి. ఇట్ సైడ్ 1 ఉంది కాల్షియం. అండ్ ఇట్ సైడ్ ఉంది మనకి, ఇట్ సైడ్ కూడా కాల్షియం అంటే 1 ఉంది. ఇప్పుడు బ్యాలెన్స్గా లేనిది ఎవ్రీబడి చెప్పండి. ఏది బ్యాలెన్స్గా లేదు చెప్పండి మనకి. ఏది బ్యాలెన్స్గా లేదు చెప్పండి మనకి. చూద్దాం ఇప్పుడు, చూద్దాం మనకి. ఓకేనా, చూద్దాం ఏది బ్యాలెన్స్గా లేనప్పుడు చూద్దాం. ఇదిగో 3 అండ్ 2 వాటి మనకి 5 ఉన్నాయి. 5 ఉన్నాయా? 5 ఉన్నాయి. 5 ఇట్ సైడ్ 5 ఉన్నాయి, బట్ ఇట్ సైడ్ 7 ఉన్నాయి. ఇట్ సైడ్ వాటి మనకి 7 ఉన్నాయి. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలో చెప్పాను మనకి. జస్ట్ ఇమాజిన్ ఎవ్రీబడి, దీన్ని హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో చేయొచ్చు మనకి. హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో చేయొచ్చు. ఒక్క నిమిషం పిల్లలు, దీన్ని హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో చేయొచ్చు. హైడ్రోజన్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. లేదు, హైడ్రోజన్ కూడా బ్యాలెన్స్ లేవు మనకి. హైడ్రోజన్స్ ఇట్ సైడ్ 2 ఉన్నాయి, బట్ ఇట్ సైడ్ రెండు ఉన్నాయా రైట్స్. బట్ ఇట్ సైడ్ 3 హైడ్రోజన్స్ అనేటువంటి ప్రజెంట్ అనేటువంటి ఉన్నాయి. ఓకేనా, 3 హైడ్రోజన్స్ అనేటువంటి ప్రజెంట్ ఉన్నాయి. ఓకేనా, దీన్ని లిటరలీ చెప్తున్నాను, మీరు హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో చేసినట్టయితే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అందుకనే మనం రెగ్యులర్ మెథడ్లో ప్రతి ఒక్కరు వాటి మనకి ఆన్సర్ చేయడానికి ట్రై అనేటువంటి చేయండి. ఇప్పుడు మనం రెగ్యులర్ మెథడ్లో దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తామన్నా చూడండి. హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో కొంచెం కష్టం అన్న. ఓకేనా, ఏది ఎంత అవుతుందని, ఎందుకంటే ఆడ్ నెంబర్లో వచ్చింది కాబట్టి హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో కష్టం. ఎవ్రీబడి మీరు ఏం చేస్తారంటే నార్మల్ మెథడ్లో ఏం చేస్తారంటే మనకి ఇదిగో దీన్ని ఏ అనుకోండి. ఓకేనా, దీన్ని మీరు బి అనుకోండి, ఇక్కడ సి అనుకోండి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్, ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే డి అనుకొని ఇప్పుడు క్యాలిక్యులేషన్ అనేటువంటి చేయండి. హైడ్రోజన్స్ అనేటువంటి మనకి ఎన్ని ఉన్నాయి. ఓకేనా, హైడ్రోజన్స్ అనేటువంటి మనకి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇదిగో హైడ్రోజన్స్ ఎన్ని మనకి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకేనా, 3 ఇంటూ వాటి మనకి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఇక్కడ నేను రాసినది. ఇదిగో ఇది ఏ అనుకోండి. చూడండి పిల్లలు, ఇది ఏ, ఇది వాటిని మనకి బి, ఇది వాటిని మనకి సి, ఇది వాటిని మనకి డి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే మనకి ఏలు ఉన్నాయి చెప్పండి మనకి. ఇది ఫస్ట్ హైడ్రోజన్స్ అన్ని మనకి 3 ఉన్నాయి. 3 ఇంటూ దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ అంతా మనకి ఏ. ఓకేనా, ఓకే 3 ఇంటూ ఏ. అండ్ ఇట్ సైడ్ బి సైడ్ చూడండి. బి సైడ్ చూసినట్టు మనకి ఎన్ని ఉన్నాయి చెప్పండి మనకి. బి సైడ్ కాల్షియం మనకి, బి సైడ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి మనకి 2 ఉన్నాయి. 2 ఉన్నాయి కదా హైడ్రోజన్స్. ఓకే, దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ మనకి 2, ఇదిగో డి రైట్ డి. నైట్రోజన్స్ మనకి ఎన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ 1 ఉంది. స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ మనకి ఏ 1 ఇంటూ ఏ. ఓకేనా, దీని టోటల్ కూడా ఏ అని రాసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇట్ సైడ్ మనకి ఎన్ని ఉన్నాయి చెప్పారు మనకి. నైట్రోజన్స్ అనేటువంటి ఇట్ సైడ్ మనకి 2 ఉన్నాయి. ఓకేనా, 2 ఇంటూ వాటి మన స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ మనకి సి రైట్ సి. ఆక్సిజన్స్ ఇట్ సైడ్ ఎన్ని ఉన్నాయి చెప్పారు మనకి. ఆక్సిజన్స్ ఇట్ సైడ్ ఇగో దీన్ని డైరెక్ట్గా 5 అని రాయద్దు ఇక్కడ. చూడు ఇందులో మనకి 3 ఉన్నాయి, ఇందులో 2 ఉన్నాయి. కాబట్టి మనం ఎలా రాస్తామంటే దీన్ని, ఓకేనా, దీన్ని ఎలా రాస్తామంటే 5 ఉన్నాయి కరెక్టే. దీన్ని మనం ఎలా రాస్తామంటే పిల్లలు చూడండి పిల్లలు. ఓకేనా, ఇక్కడ 3 ఉంది. 3 ఇంటూ వాటి మనకి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి ఏ రైట్, ప్లస్ ఇక్కడ ఏమన్నా మనకి 2 ఉన్నాయా. ఎస్ 2 ఉన్నాయి. ఓకేనా, 2 ఇంటూ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి బి. చలో ఇలా మనం రాస్తాం. ఓకేనా, ఇలా మనం రాస్తాం. అచ్చా, ఇట్ సైడ్ ఉన్నాయి ఆక్సిజన్ చెప్పండి మనకి. ఇట్ సైడ్ కూడా మనకి ఇక్కడ కూడా మనకి కొంచెం కథే ఉంది. చూద్దాం. ఇదిగో ఈజ్ ఈక్వల్ టు ఇట్ సైడ్ ఎంత ఉంది చూడండి. ఇదిగో 2 ఇంటూ వాటిని మనకి ఎంత 6. ఓకేనా, ఎంత మనకి 2 ఇంటూ 3 అంటే 6 కదా. ఓకేనా, 6 వాటిని మనకి ఏమున్నాయి ఆక్సిజన్స్ ఉన్నాయి. స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి సి అండ్ ప్లస్ ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది. సో 1 అండ్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి డి. ఇదేనా మనకి రైట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాల్షియం సిటీ ఉంది మనకి. ఇటు ఒకటే ఉంది, ఇటు కూడా ఒకటే ఉంది. ఓకేనా, ఇటు ఒకటి ఉంది స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి బి. 1 ఇంటూ వాటి మనకి బి, ఇది 1 ఇంటూ వాటి మనకి బి, ఇది 2 నానా, ఇది 2, ఇది వాటి మనకి ఇదేంటి మనకి చెప్పండి 3 రైట్. దీన్ని 3గా రాస్తాం పెద్దగా 3. ఓకేనా, 3 ఐ థింక్ మీ అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకేనా, 1
ఇటు సైడ్ ఉంది మనకి 1 ఉంది కదా, సో 1 ఇంటూ వాటి మనకి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి సి, రైట్. ఇప్పుడు మనం దీనికి క్యాలిక్యులేషన్ చేయాలి. లెట్ us అజ్యూమ్ ఎవ్రీబడి, మనం దేనైనా ఒకదాన్ని 1 అనుకోవాలి కదా, సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకుంటాం మనకి 1 అనుకుంటున్నాం, లేదంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి, నో ప్రాబ్లం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏం జరుగుతుంది చెప్పండి, ఈ ఈక్వేషన్లో ఇదిగో 3 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, అప్పుడు ఏమవుతుంది 3 ఇంటూ 1, 3 ఇంటూ వాటి మనకి 1, ఓకేనా, అంటే 3 అవుతుంది, ఓకేనా. 2d ఈజ్ ఈక్వల్ టు 3, ఓకే, ఏమవుతుంది మనకి 2d ఈజ్ ఈక్వల్ టు వాటి మనకి 3 అవుతుంది. చూడండి ఇదిగో ఇక్కడ నేను ఇది ఇలా పెడుతున్నాను, చూడండి ఇదిగో రాస్తున్నాను, 2d ఈజ్ ఈక్వల్ టు వాటి మనకి 3 అవుతుంది. అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి పిల్లలు, 3/2 అవుతుంది. సో d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 3/2 అనేది అవుతుంది. అచ్చా సార్, d ఈజ్ ఈక్వల్ టు 3/2 అనేటువంటి అవుతుంది, ఓకేనా. 3 ఈజ్ ఈక్వల్ టు వాటి మనకి 3/2 అవుతుంది, ఓకే. d ఈజ్ ఈక్వల్ 3/2 అవుతుంది. నెక్స్ట్ దీంట్లో చూడండి ఏ ఈజ్ ఈక్వల్ 1 కదా, ఓకేనా. ఏ ఈజ్ ఈక్వల్ 1 అయితే చూడండిగో, ఏ ఈజ్ ఈక్వల్ 1 అయితే చూడండిగో, ఏ ఇంటూ వాటి మనకి 1, ఏ ఇంటూ వాటి మనకి 1, ఓకేనా. ఏ ఇంటూ వాటి మనకి 1, ఏ ఇంటూ 1, ఏ ఇంటూ 1 సి అవుతుంది. అదేవిధంగా మనకి ఏం తెలుస్తుంది, మనకి బి కూడా తెలుస్తుంది కదా. అచ్చా సార్, ఓకే, చూద్దాం ఎవ్రీబడి చూడండి ఇదిగో. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చాము మనకి, సి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చా మనకి, ఏ ఈజ్ ఈక్వల్ 1 కదా, 1 అంటే ఇదిగో 1 ఇంటూ 1 అంటే 2c ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చెప్పండి పిల్లలు. ఇదిగో ఇది కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది, బట్ దీనికి ఆన్సర్ అయితే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది మనకి సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి, సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి, ఓకేనా, 2c ఈజ్ ఈక్వల్ వాటి మనకి 1 అవుతుందా, చలో. అండ్ ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేసి తర్వాత డివైడ్ చేస్తుంది, సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి 1/2 అవుతుంది, చలో. సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి 1/2 అనేటువంటిది వచ్చింది. అన్నీ మనకి దేంట్లో వస్తున్నాయి మనకి అన్నీ, ఓకేనా, బయలల్లోనే వస్తున్నాయి. అచ్చా, డోంట్ వరీ, వినండి అన్న, మన అన్నిటి ఆన్సర్ ఏంటంటే క్లియర్ అయిపోతుంది, వినండి, నో ప్రాబ్లం, ఓకేనా. సో డి ఈజ్ ఈక్వల్ ఇదిగో ఏ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది 1, సి ఈజ్ ఈక్వల్ టు వచ్చింది 1/2, డి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, డి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది చెప్పండి మనకి, ఎంత వచ్చింది మనకి 3/2 అనేటువంటిది వచ్చింది. ఇక్కడ మనకి తెలియాల్సింది ఎంత మనకి, బి ఈజ్ ఈక్వల్ తెలియాలి, ఒక బి తెలియాలిగా మనకి, ఓకేనా. సి ఈజ్ ఈక్వల్ 1/2 తెలిసింది కదా, సి ఈజ్ ఈక్వల్ 1/2 అనేటువంటి తెలిసింది సార్, తెలిసింది, ఓకేనా. సి ఈజ్ ఈక్వల్ 1/2 అనేటువంటి తెలిసింది. మరి అప్పుడు బి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది చెప్తాను, జాగ్రత్త ఉందిగో, బి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది చెప్తాను, ఇదిగో బి ఈజ్ ఈక్వల్ సి ఈజ్ ఈక్వల్ ఎంత మనకి, ఇదిగో 1 ఇంటూ వాటి మనకి 1/2, ఓకేనా, 1/2. అప్పుడు ఏమవుతుంది చెప్పండి మనకి 2 1 2, 1 ఇంటూ 1 1, ఓకేనా. జాగ్రత్త వినండి, అప్పుడు ఏమవుతుంది బి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి పిల్లలు, ఇదిగో 1 ఇంటూ వాటి మనకి 1 అంటే 1 అంటే 1/2 అనేటువంటి అవుతుంది, చలో. ఎంత అవుతుంది మనకి 1/2 అనేటువంటి అవుతుంది, చలో, 1/2 అనేటువంటి అవుతుంది, ఓకే సార్. ఇప్పుడు ఇవన్నీ ఈక్వేషన్లో సబ్మిట్ చేద్దామా, చలో సబ్మిట్ చేద్దాం, ఏమొస్తుందో మనం చూద్దాం నాన్న, ఓకేనా. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత 1, ఓకేనా, 1 అంటే HNO3 ఏ ఈజ్ ఈక్వల్ 1, చలో పెట్టేసినాను. ఏ ఈజ్ ఈక్వల్ ఏం పెట్టేసినా మనకి 1 పెట్టేసినాను. అచ్చా సార్, ఓకే. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చెప్పండి మనకి, బి ఈజ్ ఈక్వల్ 3/2 వచ్చింది, చలో. బి ఈజ్ ఈక్వల్ 3/2 పెట్టేశాను, ఓకేనా. ఓకే, 3/2 ఉండాలా ఉండకూడదు, ఓకేనా. బి ఈజ్ ఈక్వల్ 3/2, కాల్షియం OH టేకెన్ 2, అచ్చా సార్, ఓకే. నెక్స్ట్ టేకెన్ సి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనం చెప్పండి 1/2, చలో 1/2 డాల్ దో, ఓకేనా, చలో 1/2 డాల్ దో, ఓకేనా. ఏముంది మనకి CaNO3 టేకెన్ 2 దెన్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది చెప్పండి మనకి, డి ఈజ్ ఈక్వల్ కూడా మనకి ఎంత వచ్చింది, డి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, డి ఈజ్ ఈక్వల్ 3/2, అచ్చా. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ పెట్టింది కదా, అచ్చా ఎంత పొరపాటు సార్, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ మనకి 1/2 వచ్చింది కదా, చలో 1/2 డాలో, డి ఈజ్ ఈక్వల్ 3/2 కదా, చలో 3/2 అనేటువంటి పెట్టేశాను, ఓకేనా. 3/2 అనేటువంటి పెట్టేశాను, అచ్చా సార్, ఓకే. ఎక్కడన్నా మిస్టేక్ చేస్తున్నానా, చేయట్లేదు. డి ఈజ్ ఈక్వల్ మనకి 3/2 వచ్చింది, ఓకే. 3/2 అనేటువంటిది డి ఈజ్ ఈక్వల్ వచ్చింది కదా, ఓకేనన్నా. డి ఈజ్ ఈక్వల్ 3/2 అనేటువంటిది వచ్చింది, ఓకే. చూద్దాం ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి పిల్లలు, ఇదిగో ఏమొస్తుంది H2 అనేటువంటిది మనకు వచ్చేసింది. ఎక్కడైనా మిస్టేక్ పోయినా పోవచ్చు, మనం చూద్దాం, మనం డైరెక్ట్ క్యాలిక్యులేషన్ అనేటువంటి చేస్తున్నాం చూడండి. మనకి నేను కూడా చాలా కాన్ఫిడెన్స్తో వచ్చేసాను. ఇప్పుడు మన కింద బైల్ అనేటువంటి ఎక్కడ ఉండద్దు, ఉండాలా ఉండకూడదు కదా, చలో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇదిగో బై 2 లని తీసేయాలంటే మనం ఏం చేయాలి, మనకి దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడేమవుతుంది 2 ఇంటూ వాటి మనకి HNO3 అవుతుంది, 2 ఇంటూ HNO3 అవుతుంది, అచ్చా సార్, ఓకే. 2 ఇంటూ HNO3 అంటే అచ్చా సార్, ఓకే, ప్రాబ్లం ఏం లేదు. 2 ఇంటూ HNO3 అంటే ఓకే సార్, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. 2 ఇంటూ HNO3 రాసేసాం, ఓకేనా. 2 ఇంటూ HNO3 రాసేసాం. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందని చెప్పండి మనకి 2కి 2 క్యాన్సిల్ అవుతుంది, అదేవిధంగా 2కి 2 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, అండ్ 2కి 2 ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది. బట్ ఇక్కడ 3H2 రావాలి, ఇక్కడ 1H2 అని ఇచ్చిండు,
లెట్ మీ చెక్. మనకి 3H2O ఉంటే కరెక్టా, లేదంటే 1H2O ఉంటే కరెక్టా, నేను ఎక్కడైనా మిస్టేక్ అనేటువంటి చేశానా నేను కూడా చూస్తాను, నో ప్రాబ్లం. 3/2 అంటే మనం ఏం చేయొచ్చు, మనకి 3/2 కూడా మనం హాఫ్ చేయొచ్చు కదా. చూద్దాం ఒకసారి ఎవ్రీబడి చూడండి. ఇదిగో 3/2 అంటే ఎంత, మనకి 3ని సగం చేస్తే ఎంత అని చెప్పండి. 3ని సగం చేస్తే 1/2నే కదా. అచ్చా, ఈడ కూడా నేను పప్పులో కాలేస్తున్నాను, ఓకేనా. 3/2 అంటే మనం 1 అని రాసుకోవచ్చు. మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. 3/2 అంటే నేను 1 అని రాసుకోవచ్చు కదా. క్యాలిక్యులేటర్లో కొట్టండి. 3/2 అంటే ఎంత వస్తుంది మనకి, 1.5 అంటే 1.5, ఓకేనా. అంటే సారీ 1.5 మనకి. 3/2 అంటే ఎంత మనకి, 3/2 మూడిట్లో సగం చేస్తే 1.5. 1.5ని మనం ఎలా రాయొచ్చు మనకి 3/2 అంటే. అండ్ వేరే ఏమన్నా ఆప్షన్ ఉందా 1.5 అంటే? వేరే ఆప్షన్ ఏం లేదనుకుంటున్నాం. మనకి 3/2 అంటే 3నే. ఓకే, మనం చూద్దాం. నేను ఎవ్రీబడి చూడండి. లేట్ అయినా పర్లేదు, మనకి కరెక్ట్ ఏంటో రాంగ్ ఏంటో తెలియాలి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 3/2 అంటే 3 మల్టిప్లై బై డివైడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి, ఇక్కడ 3 అనేది వస్తుంది. 3 లేకుంటే ఒకసారి చూద్దాం, వీడు చెప్పింది కరెక్టా కాదా అనేది ఒకసారి చూద్దాం. చూడండి, 2 హైడ్రోజన్స్ అచ్చా సార్, ఓకే. 2 హైడ్రోజన్స్, ఒక నిమిషం, 2 హైడ్రోజన్సా? ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ చూడండి, 2 2s వాటిని మనకి ఎంత, 4. సరే, ఇక్కడ 2 అండ్ ఇక్కడ ఎంత ఉంది చెప్పండి పిల్లలు. ఇక్కడ ఎంత మనకి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ 2 హైడ్రోజన్స్, అంటే 4 హైడ్రోజన్స్ ఉండాలి కదా. అవును సార్, 4 హైడ్రోజన్స్ ఉండాలి. బట్ ఇటు సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ అనేటువంటి ఉన్నాయి. 2 హైడ్రోజన్స్ అనేటువంటి ఉన్నాయి, అంటే రాంగ్ కదా. అంటే ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్గా లేదు. లెటస్ పుట్ వాటిని మనకి ఇక్కడ నేను 3 పెడితే కరెక్ట్ అయిద్దా కాదో ఒకసారి నేను చూద్దాం. లెటస్ 3 ఇక్కడ 3 పెడితే కరెక్ట్ అయిద్దా కాదో చూద్దాం, ఓకేనా. సో ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేసి చూడండి ఎవ్రీబడి. మీరు కూడా నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. 2 అదేవిధంగా 2 అంటే 4 హైడ్రోజన్స్ అనేటువంటి ఉన్నాయి. అచ్చా సార్, ఓకే, 4 హైడ్రోజన్స్ అండ్ నైట్రోజన్స్ 2 నైట్రోజన్స్ అనేటువంటి ఉన్నాయి. 2 3 6 అండ్ 6 2 8. సో 8 వాటి మనకి ఆక్సిజన్స్ అనేటువంటి ఉన్నాయి. కాల్షియం సైడ్ మనకి కాల్షియం అనేటువంటి ఒకటి ఉంది. కాల్షియం ఎంత ఉంది మనకి, ఒకటే ఉంది, రైట్. ఒకటే కాల్షియం అనేటువంటి ఉంది, ఓకే. కాల్షియం ఒకటి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. కాల్షియం అంటే ఎక్కడ ఉంది, ఒకటే ఉంది. కాల్షియం ఒకటి ఉంది, ఫస్ట్ ఒకటి బ్యాలెన్స్ కథం. కాల్షియం ఆక్సిజన్స్ ఎన్నో చూద్దాం. 3 రెండ్ల వాటిని మనకి 6 అంత, సరే 3 మనకి 3 ప్లస్ వాటి మనకి ఎంత, 3 రెండ్ల 6, 6 3 ఎంత మనకి 9 ఆక్సిజన్స్ అనేటువంటి వస్తున్నాయి. 9 వస్తున్నాయా, 3 రెండ్ల 6 మనకి, ఓకేనా. 6 ఒకటి ఎంత, 6 3 ఎంత మనకి 9 ఆక్సిజన్స్ అనేటువంటి వస్తున్నాయి. 9 ఆక్సిజన్స్ వస్తున్నాయి. బట్ ఇది 8 ఆక్సిజన్సే ఉన్నాయి. అంటే మనమే ఎన్నో రాంగ్ చేసినాం మనకి, ఓకేనా. అన్ని సందర్భాల్లో హిట్ అండ్ టైల్ మెథడ్ వర్కౌట్ అవుతుందో కాదో తెలీదు, ఓకేనా. లెట్ మీ చెక్ ఎవ్రీబడి, ఓకేనా. నెక్స్ట్ చూసుకునే మనకి ఆక్సిజన్స్, ఓకే. అదేవిధంగా చలో మనం ఇప్పుడు నైట్రోజన్ చూద్దాం. నైట్రోజన్స్ ఇటు సైడ్ 2 ఉన్నాయి, ఇటు సైడ్ మనకి 2 టేకన్ 2 అంటే మనకి 2 నైట్రోజన్స్ అనేటువంటి ప్రజెంట్ అయి ఉన్నాయి, ఓకేనా, ఉన్నాయి. ఓకే, హైడ్రోజన్ చెక్ చేద్దాం. హైడ్రోజన్స్ అంటే మనకి ఉన్నాయి 3 రెండ్ల 6. సో 6 వాటిని మనకి హైడ్రోజన్స్ అనేటువంటి ప్రజెంట్ అయి ఉన్నాయి. 6 హైడ్రోజన్స్ ఉన్నాయా, 6 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఎస్ హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇటు సైడ్ మనకి 4 హైడ్రోజన్సే మనకు ఉన్నాయి. అంటే మనం చేసిన బ్యాలెన్సింగ్ ఈక్వేషన్లో ఎక్కడో ఒకడ వాటిని మనకి రాంగ్ అనేటువంటి జరిగింది, ఓకేనా. ఏని 1 అనుకుంటే రాంగ్ అనేటువంటిది రావట్లేదు, రాంగ్ ఆన్సర్ అనేటువంటిది వస్తున్నాం మనకి. లెటస్, ఓకేనా. ఈ ఈక్వేషన్ నేను మీకు ఖచ్చితంగా బాకీ ఉన్నాను, ఓకేనా. మీరు చూడండి, ఒకవేళ ఇది కరెక్ట్ కాకపోతే 2తో మల్టిప్లై చేయకపోతే దేంతో మల్టిప్లై చేస్తే సెట్ అవుతుంది మనకి ఈక్వేషన్ అనేటువంటిది, దేంతో మల్టిప్లై చేస్తే సెట్ అవుతుంది, మల్టిప్లై బై 2తో మల్టిప్లై అయితే 2 × 1/2 ఏమవుతుంది మనకి 1, 2 1s 1, 1 2, ఓకేనా. ఇది కూడా 1 వస్తుంది, ఓకే. సో ఎవ్రీబడి ఇది డౌట్ అని పెట్టుకొని మనకి బుక్లో ఇచ్చింది కూడా రాంగే ఉంది. కావాలంటే చూడండి, ఇదిగో ఇటు సైడ్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి మనకి, 2 అండ్ ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. ఇటు సైడ్ 4 ఉండాలి కదా, ఈ 3 లేకుంటుండే, అప్పుడు 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, అంటే రాంగ్ ఉంది. అంటే ఇది మేబీ బుక్లో కూడా రాంగే ఉంది. నేను ఒక్కడిని రాంగ్ చేస్తున్నానని కాదు, మీరు చూడండి, ఓకేనా. ఇందులో కూడా రాంగే ఉందా, ఇందులో కూడా రాంగే ఉంది. మరి ఎలా ఇందులో రాంగ్ ఉందంటే ఎక్కడో మిస్టేక్ అనేది ఉంది ఈ రియాక్షన్లో. సో దీన్ని నేను ప్రాపర్గా అనలైజ్ చేసి నేను మళ్ళీ మీకు చేస్తాను. ఇది డౌట్ అని పెట్టుకోండి ఎవ్రీబడి. సో డౌట్ వాటి మనకి డౌట్, ఓకేనా. మనకి 2 కరెక్ట్ ఆన్సర్స్ అనేటువంటి వచ్చాయి. యాక్చువల్గా ఇది అక్యురేట్ మెథడే. మేబీ A = 1 అనుకో ప్లేస్లో మరి D = 1 అనుకుంటున్నానా, ఇంకేదైనా 1 అనుకుంటున్నానా వస్తుంది కావచ్చు అని నేను అనుకుంటున్నాను, ఓకే.
దీన్ని నేను ట్రై చేసి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలని నేను చెప్తాను, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ వచ్చినా మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను చెప్తానన్నా, ఓకేనా. సో ఒకటి, నేను మీకు బాకీ ఉన్నాను. అండ్ అందరికీ చెప్తున్నాను, రాంగ్ అయిందా నో ప్రాబ్లం, తప్పు నుంచే కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుస్తుంది. స్టార్టింగ్ చెప్పినప్పుడు మనకు ఎన్నో మిస్టేక్స్ అనేటువంటి పోతాయి చేసేటప్పుడు, ఓకేనా. చేసేటప్పుడు సమ్టైమ్స్ మిస్టేక్స్ అనేవి పోతాయి, బట్ చిల్, ఓకేనా. నేను కూడా మీలాంటి మనిషిని, నేను చేసేటప్పుడు మిస్టేక్స్ పోతే, మీరు చేసేటప్పుడు మిస్టేక్ పోతే, అందుకు బుక్లోనే పెయింటింగ్ అనేటువంటి తప్పు ఉంది, ఓకేనా. సో ఎవ్రీబడి దీనికి ఆన్సర్ మళ్ళీ మనం చూద్దామన్నా. లెట్ అస్ సీ నెక్స్ట్ వన్. దీన్ని హిట్ అండ్ ట్రెండ్ మెథడ్లో చేయొచ్చా లేదా చూద్దాం. మనకి సోడియంస్ 2 ఉన్నాయి, ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. 2 ఉన్నాయా? 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, కాబట్టి చలో నేను ఇక్కడ 2 పెడుతున్నాను. అర్థమైందా? అచ్చా సార్, ఓకే ఎవ్రీబడి, ఓకే. సో ఇక్కడ ఏమైంది, 2 పెడితే 2 హైడ్రోజన్స్, అది 2 హైడ్రోజన్స్, 4 హైడ్రోజన్స్ ఇటు సైడ్ ఉన్నాయి, ఓకేనా. ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, ఆక్సిజన్స్ 2, అదేవిధంగా ఇక్కడ 4, ఎంత మొత్తం 6 ఆక్సిజన్స్ అనేటువంటి ఉన్నాయి. ఇటు సైడ్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2, అదేవిధంగా 4, ఇది ఒకటి అంటే 5 మాత్రమే ఉన్నాయి ఇటు సైడ్. మనకి ఎంత కావాలి? 6 కావాలి. 6 కావాలంటే ఒకటి ఎక్స్ట్రా పెరగాలి, ఒకటి ఎక్స్ట్రా పెరగాలి కదా. చూద్దాం. మనకి ఇదిగో హైడ్రోజన్ చూడండి. ఇప్పుడు హైడ్రోజన్ చూడండి, ఇదిగో హైడ్రోజన్స్ ఏంటంటే మనకి ఇటు సైడ్ మనకి 2 ఇంటూ వాటి ఒకటి ఎంత మనకి 2 ఇంటూ ఎక్కువ, 2 ఇంటూ అంటే 2 హైడ్రోజన్స్, అదేవిధంగా 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇటు సైడ్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, చలో ఇక్కడ పెడితే 4 హైడ్రోజన్స్ అనేటువంటి అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, మనకి హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు కౌంట్ చేసి చూడండి, ఇదిగో ప్రతిది కూడా ఆల్రెడీ బ్యాలెన్స్డ్. సో నో నీడ్ మనకి చిల్, ఇది ప్రతిది కూడా బ్యాలెన్స్ అయ్యే ఉంది, నో నీడ్ టు వాట్ మనకి బ్యాలెన్స్, ఓకేనా. నెక్స్ట్ చూద్దామని ఎవ్రీబడి, ఓకే. నెక్స్ట్ చూద్దామని ఎవ్రీబడి. నేను ఇదిగో దీనికి మనకి ఈ వేలో ఆన్సర్ రాకపోతే నేను ఇంకొక మెథడ్ అయినా చూసి నేను చెప్తాను. చాలా మెథడ్స్ ఉన్నాయి, నేను ఇంకో మెథడ్ అయినా చూసి చెప్తాను. చూడండి నెక్స్ట్ ఇదిగో, NaClని AgNO3తో రియాక్షన్ చేస్తే AgCl NaO3 వచ్చింది కదా, ఓకేనా. సో ఈ రియాక్షన్ చూసిన మనకి దిస్ రియాక్షన్ ఆల్రెడీ బ్యాలెన్స్. మనకి క్వశ్చన్లు ఇవ్వగానే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఇచ్చిన కారణం చూడండి, సోడియంస్ అన్ని ఒకటి ఉన్నాయి, క్లోరిన్స్ ఒకటి ఉన్నాయి, సిల్వర్ ఒకటి ఉంది, నైట్రోజన్ ఒకటి ఉంది, ఆక్సిజన్స్ మొత్తం 3 ఉన్నాయి. సో ఆల్రెడీ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఇచ్చిండు. సో మళ్ళీ దీన్ని మనం బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. నెక్స్ట్ ఇదిగో బేరియం క్లోరైడ్ H2SO4తో మనకి రియాక్షన్ చెంది, ఓకేనా. ఏంటిది HClని మనకి ఫామ్ అయినటువంటి, ఓకేనా. H2SO4తో రియాక్షన్ బేరియం సల్ఫేట్ ఏ విధంగా HClని మనకి ఫామ్ చేసింది. చలో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. బేరియం సిటీ ఉన్నాయి, ఒకటి ఉంది, ఇటు సైడ్ ఏంటి మనకి ఒకటి ఉంది. సో 1, అదేవిధంగా 1, ఓకే సార్. క్లోరిన్స్ ఇటు సైడ్ 2 ఉన్నాయి, ఇటు సైడ్ ఒకటే ఉంది. అచ్చా సార్, ఓకే. 2 క్లోరిన్స్ అయితే ఇన్బ్యాలెన్స్లు ఉన్నాయి, ఓకేనా. సో బేరియం వాటి మనకి ఒకటి ఉంది. ఎవ్రీబడి బేరియమ్స్ ఇటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ బేరియం ఎంత ఉంది చెప్పండి, మనకి ఒకటే ఉంది, నో నీడ్ టు బ్యాలెన్స్. క్లోరిన్స్ ఇటు సైడ్ వాటి మనకి 2 ఉన్నాయి, ఇటు సైడ్ ఉంది మనకి క్లోరిన్ అనేటువంటిది ఒకటే ఉంది, ఓకేనా, ఒకటే ఉంది. నెక్స్ట్ హైడ్రోజన్స్ ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి చెప్పండి పిల్లలు, ఇటు సైడ్ 2 ఉంటాయి హైడ్రోజన్స్, ఇటు సైడ్ మనకి ఒకటే హైడ్రోజన్ ఉంది, ఓకేనా. అచ్చా సార్, ఓకే. అండ్ ఇటు సైడ్ సల్ఫర్ ఏంటి మనకి, సల్ఫర్ సిరీన్ మనకి ఒకటే ఉంది, ఇటు సైడ్ సల్ఫర్ కూడా ఏంటి మనకి ఒకటే ఉంది. అచ్చా సార్, ఓకే. ఇటు సైడ్ ఆక్సిజన్స్ ఎన్ని చెప్పండి మనకి, ఆక్సిజన్స్ ఎన్ని మనకి 4 ఉన్నాయి, ఇటు సైడ్ ఆక్సిజన్స్ ఎన్ని మనకి 4 ఉన్నాయి. చూడండి బ్యాలెన్స్గా లేని ఏవేంటి చెప్పండి మనకి, బ్యాలెన్స్గా లేనిది ఇదిగో క్లోరిన్స్ అండ్ వాటి మనకి హైడ్రోజన్స్. క్లోరిన్స్ అండ్ హైడ్రోజన్స్ మాత్రమే బ్యాలెన్స్ లేవు కాబట్టి, ఓకేనా. సో ఇటు సైడ్ 2 క్లోరిన్స్ ఉన్నాయి, ఇటు సైడ్ ఒకటి క్లోరిన్ ఉంది, ఇక్కడ 2 పెడితే ఇక్కడ 2 క్లోరిన్స్ అయిపోతే చలో అయిపోయింది. అండ్ అదేవిధంగా క్లోరిన్స్ ఇటు సైడ్ వాటి మనకి 2 ఉన్నాయి, ఇటు సైడ్ ఒకటి ఉంది కదా, ఇటు సైడ్ కూడా 2 అయిపోయినాయి, అంతే సింపుల్. ఈ మొత్తం రియాక్షన్ ఇక్కడ 2 పెట్టినట్టు ఇదే బ్యాలెన్స్ అయిపోయింది, ఓకేనా. ఇదే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, దట్స్ ఇట్, ఓకే. అచ్చా సార్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ ప్లేస్. అగైన్ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్, బట్ చాలా ఇంపార్టెంట్ మనకి, చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ పైన ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, అందుకని దీనిపైన వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం. ఇప్పటి వరకు మనకి సాల్వ్ కాంది ఒకటే బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్, మిగిలినవి మనం సాల్వ్ అటెంప్ట్ చేస్తాం. సమ్ టైమ్స్ వస్తాయి, నో ప్రాబ్లం. చలో లెటర్ సాల్వ్. మనకి రైట్ ద బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్, మనకి బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్. ఈ రియాక్షన్కి బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ రాయాలి. ఇవన్నిటి కూడా కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, అదేవిధంగా ఏం ఇస్తుంది, ఈ 2 రియాక్షన్స్ ఉంది, కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ని ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తున్నాయి. చలో రియాక్షన్ ఏంటిదిగో, దీని రియాక్షన్ మనం బ్యాలెన్స్ చేద్దామా. చలో బ్యాలెన్స్ అనేటువంటి చేద్దాం ఎవ్రీబడి, ఓకేనా. బ్యాలెన్స్ అనేటువంటి చేద్దాం. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే Ca వాటిలోనికి OH, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్తో రియాక్షన్ చెంది కాల్షియం కార్బోనేట్, అదేవిధంగా వాటి మనకి H2 అని మనకి ఫార్మేట్ చేసింది. బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ అడిగిందా మనకి అసలు, రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్, ఓకేనా. ఓకే, ఇదిగో కాల్షియం, ఇటు కాల్షియం ఒకటే ఉంది, ఇటు కూడా కాల్షియం అటువంటి ఒకటే ఉంది. అచ్చా సార్, ఓకే, ఓకేనా, ఓకే. అండ్ కాల్షియమ్స్ ఓకే సేమ్ ఉన్నాయి, అదేవిధంగా
ఓహే ఆక్సిజన్స్ అంటే మనకి ఇటు రెండు ఉన్నాయి అండ్ ఇటు రెండు 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. కాల్షియం ఇది ఒక్కొక్కటి పైన రాసినది ఇదిగో కాల్షియం ఒకటి. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి పిల్లలు? 2 4 ఆక్సిజన్స్ అంటే ఉన్నాయి. ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి మనకి? అచ్చా 3 1 వాటి మనకి 4. సో ఎన్ని ఉన్నాయి చెప్పండి పిల్లలు? ఎవ్రీబడి జాగ్రత్త చూడండిగో. ఇటు సైడ్ కూడా కాల్షియం ఎంత ఉంది మనకి? ఒకటే ఉంది. అండ్ ఇటు సైడ్ ఆక్సిజన్స్ ఉన్నదిగో 3 ప్లస్ వాటి మనకి ఒకటి 4. సో ఆక్సిజన్స్ ఎన్ని మనకి? 4 ఉన్నాయి. 2 బ్యాలెన్స్డ్ ఉన్నాయి. ఓకే, హైడ్రోజన్స్ ఇటు సైడ్ 2 ఉన్నాయి అండ్ ఇటు సైడ్ కూడా 2 ఉన్నాయి. సో హైడ్రోజన్స్ ఎన్ని మనకి? 2 ఉన్నాయి అండ్ ఇటు సైడ్ కూడా హైడ్రోజన్స్ ఎన్ని మనకి? 2 ఉన్నాయి. నో నీడ్ టు వాటి మనకి బ్యాలెన్స్. దెన్ లెట్ us see ఆక్సిజన్స్ అయిపోయినాయి. కార్బన్స్ ఏమైనా చేంజ్ ఉన్నాయా? ఇటు సైడ్ ఒకటే కార్బన్ ఉంది, ఇటు సైడ్ కూడా ఒకటే కార్బన్ ఉంది. సో కార్బన్ కూడా వాటి మనకి ఇటు సైడ్ ఒకటి ఉంది. ఓకేనా? ఇటు సైడ్ కూడా వాటి మనకి కార్బన్ ఒకటి ఉంది. అంటే ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, ఆల్రెడీ బ్యాలెన్స్గా ఉంది. రైట్? ఓకే. నెక్స్ట్ జింక్ సిల్వర్ నైట్రేట్తో రియాక్షన్ చెందుతుంది. జింక్ సిల్వర్ నైట్రేట్తో రియాక్షన్ చెంది ఏం ఫామ్ చేస్తుంది? జింక్ నైట్రేట్ అదేవిధంగా సిల్వర్ని ఫామ్ చేస్తుంది. జింక్ నైట్రేట్స్ అదేవిధంగా సిల్వర్ని మనకి ఫామ్ చేస్తుంది. ఓకేనా? ఓకే. సో యాక్చువల్గా బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఏముండదు? ఇది ఉండదు, ఇది ఉండదు. ఇది మనకి వస్తుందా రా చూద్దాం. ఇక్కడ 2 ఉంది యాక్చువల్గా, ఇక్కడ కూడా 2 అనేటువంటిది ఉంది. చూద్దాం మనం ఇప్పుడు. ఓకేనా? ఇది అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ మనకు రాదు. ఇప్పుడు దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో అవుతుందా కాదు చూడండి. ఇదిగో జింక్ ఒకటే ఉంది, జింక్ ఒకటే ఉంది అంటే జింక్ బ్యాలెన్స్. సిల్వర్ ఒకటి ఉంది అండ్ సిల్వర్ కూడా ఒకటే ఉంది. నో నీడ్ టు బ్యాలెన్స్. నైట్రోజన్ ఒకటి ఉంది, నైట్రోజన్స్ 2 ఉన్నాయి. ఒకటి ఉంది కదా నైట్రోజన్, 2 ఉన్నాయి కదా నైట్రోజన్స్. చలో ఇక్కడ నేను 2 పెట్టేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఇటు సైడ్ 2 నైట్రోజన్స్, ఇటు సైడ్ కూడా 2 నైట్రోజన్స్ అనేటువంటి అయిపోయింది. అండ్ ఆక్సిజన్స్ ఇటు సైడ్ మనకి ఎన్ని ఉన్నాయి? 3 2 6. సో ఇక్కడ మనకి 2 3 6. ఆక్సిజన్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, నైట్రోజన్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. సిల్వర్ చూడండి, 2 అయిపోయినాయి సిల్వర్స్. అండ్ ఇక్కడ ఒకటే సిల్వర్ ఉంది, ఒకటే సిల్వర్ ఉంది. సో ఇక్కడ 2 పెడితే 2 సిల్వర్ వస్తుంది అంతే. రైట్? ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. చలో లెట్ us see the నెక్స్ట్ వన్ చూసుకునేది మనకి అల్యూమినియాన్ని కాపర్ క్లోరైడ్తో రియాక్షన్ చేస్తే అల్యూమినియం క్లోరైడ్ అదేవిధంగా కాపర్ ఫామ్ అవుతుంది. ఓకేనా? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అన్న. ఓకేనా? అల్యూమినియం కాపర్ కంటే మోర్ రియాక్టివ్ కాబట్టి ఓకేనా, ఇది దీని ప్లేస్లోకి వెళ్ళి డిస్ప్లేస్ అవుతుంది, రియాక్షన్ ఫామ్ చేస్తుంది. అల్యూమినియం ఒకటే ఉంది, అల్యూమినియం ఒకటే ఉంది 2 సైడ్లో. కాపర్ ఒకటి ఉంది, కాపర్ ఒకటి ఉంది. క్లోరిన్ చూసింది మనకి ఇటు సైడ్ 2 ఉన్నాయి, అటు సైడ్ వాటి మనకి ఎన్ని ఉన్నాయి క్లోరిన్స్? 3 క్లోరిన్స్ అనేటువంటి ప్రజెంట్ ఉన్నాయి. ఎలా బ్యాలెన్స్ అనేటువంటి చేస్తాము? అగైన్ పెద్ద మెథడే. చేద్దామంటే ట్రై చేద్దాం, ఎట్ట రాదో మనకు చూద్దాం నాన్న. చలో లెట్ us ట్రై ఎవ్రీబడి. ఎట్ట రాదో చూద్దాం. రాంగ్ అయిన ప్రాబ్లం లేదే మనకి, అందరూ ట్రై చేయండి నాతో పాటు. ఫస్ట్ రియాక్టెంట్ సైడ్ అల్యూమినియం ఉన్నాయి, ఒకటి ఉన్నాయి. దీని స్టాయికియోమెట్రిక్ ఏ అనుకోండి, దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ బి అనుకోండి, దీని సి అనుకోండి, దీని డి అనుకోండి. రాంగ్ అవుతుంది అనుకోండి ట్రై చేయండి, రైట్ అయితే లక్. ఓకేనా? వినండి, నో ప్రాబ్లం. ఓకేనా? కొంచెం మోటివేట్గా ఉండండి. మనకి కింద పడాలి, లైఫ్ అంటేనే తెలుసు కదా, మొత్తం ఒకటేలాగా ఉండదు, ఎగుడు దిగుడుగానే ఉంటుంది. సమ్టైమ్స్ కింద పడతాం, మళ్ళీ పైకి లేస్తాం మనమే. ఓకేనా? మన సక్సెస్ దేనిపైన డిపెండ్ అవుతుందంటే కింద పడిన తర్వాత మనం ఎంత స్పీడ్గా మనం బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి మళ్ళీ ఈ కాంపిటీషన్లోకి వస్తామో అప్పుడే మనం ఎక్కువ సక్సెస్ అయ్యేటువంటి అవుతాం. సో మనం కింద పడ్డాం, లాస్ట్ క్యాలిక్యులేషన్లో ఒకటి బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ రాంగ్ చేసాం. అంటే రాంగ్ కాదు, అది మనకి రాలేదు, మన బుక్లో కూడా రాంగ్ ఉంది. దాన్ని కరెక్ట్ ఏందో మనం చూసుకొని మళ్ళీ తెలుసుకుందాం. డౌట్ ఉంది అక్కడ, బట్ ఇది ట్రై చేద్దాం. మనకు తెలిసిన మెథడ్లో ఖచ్చితంగా వస్తుందని నమ్మకంతో ట్రై చేద్దాం. ఓకేనా? చూడండి, ఇదిగో అల్యూమినియం అనేది మనకి ఒకటే ఉంది, స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ అల్యూమినియం ఒకటి ఉంది, స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి సి. రైట్? ఓకే. నెక్స్ట్ కాపర్, మనకి కాపర్ ఇటు సైడ్ మనకి ఒకటే ఉంది, స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి బి. రైట్? ఇటు సైడ్ ఉందిగో అల్యూమినియం అనేది మనకి ఒకటే ఉందా? సారీ, కాపర్ అనేది మనకి ఒకటే ఉందా? ఎస్, కాపర్ అనేది ఒకటి ఉంది, స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి డి. నెక్స్ట్ క్లోరిన్ ఇటు సైడ్ అయితే మనకి 2 ఉన్నాయి, స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి బి. రైట్? ఇటు సైడ్ మనకి క్లోరిన్ సైడ్ చెప్పడం మనకి క్లోరిన్ సైడ్ మనకి 3 ఉన్నాయి. ఓకేనా? స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ మనకి సి. ఇది మనకి ఏబిసి మనకి 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? 3 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి మనకి, ఇవి మాత్రం కనుక సరిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి పిల్లలు, లెట్ us అజ్యూమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ మనకి 1. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే వన్ అయితే ఇదిగో 1 × 1, ఏ ఈజ్ ఈక్వల్ 1 కదా, 1 × 1 అప్పుడు ఏమవుతుంది? సి × 1 అంటే సి అవుతుంది. సి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి? 1 అవుతుంది. రైట్? ఏ ఈజ్ ఈక్వల్ 1 అయితే సి ఈజ్ ఈక్వల్ 1 అండ్ సి ఈజ్ ఈక్వల్ 1 కదా, ఇదిగో సి ఈజ్ ఈక్వల్ 1 వేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి? 3 × వాటిని మనకి ఎంత మనకి 1, 3 × 1 అండ్ ఈజ్ ఈక్వల్ సింబల్ పెట్టలేగా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారా? ఈజ్ ఈక్వల్ సింబల్ చూడండి పిల్లలు, ఇది చూడండి, ఇదిగో 2 × b 2b
ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ వాట్ మనకి సి ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పారు మనకి 1 కదా. చలో 1 ఇక్కడ సబ్మిట్ అనేటువంటి చేస్తాం. అప్పుడు ఏమవుతుంది 2b అంటే ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని పంపించేసండి. 3 ఇంటూ 1 అంటే 3 ఓకేనా. ఇది ఏమవుతుంది 3/2 అనేటువంటిది అవుతుంది. అచ్చా సార్ ఓకే 3/2 అనేటువంటిది అయింది. ఓకే సార్ ఓకేనా. ఓకే నెక్స్ట్ ఇదిగో ఇక్కడ ఏమైంది b ఈజ్ ఈక్వల్ వాట్ మనకి ఏమొచ్చింది మనకి b ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది చెప్పండి పిల్లలు. ఇదిగో 3/2 అనేటువంటిది వచ్చింది. 3/2 అనేటువంటిది వచ్చింది. అచ్చా సార్ b ఈజ్ ఈక్వల్ వాట్ మనకి 3/2 అనేటువంటిది వచ్చింది. ఓకే 3/2 అనేటువంటిది వచ్చింది b ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో 3/2 అనేటువంటి వచ్చింది ఓకేనా. మనకి d ఈజ్ ఈక్వల్ కావాలి కదా. చలో b ఈజ్ ఈక్వల్ 3/2 కదా. సో ఏమవుతుంది 1 ఇంటూ 3/2 అంటే 3/2 అనేటువంటి వస్తుంది. 3/2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఎంత మనకి 1 ఇంటూ d అంటే d ఈజ్ ఈక్వల్ కూడా మనకి ఏమొచ్చింది 3/2 అనేటువంటి వచ్చింది ఓకేనా. d ఈజ్ ఈక్వల్ కూడా 3/2నే ఓకేనా. d ఈజ్ ఈక్వల్ వాటి మనకి 3/2నే వచ్చింది. ఇదిగో 1 ఇదిగో b ఈజ్ ఈక్వల్ కూడా 3/2నే c ఈజ్ ఈక్వల్ 1 అదేవిధంగా వాటి మనకి a ఈజ్ ఈక్వల్ కూడా మనకి 1 వచ్చింది ఓకేనా. 1 అనేటువంటి వచ్చింది. చలో ఎవ్రీబడి లెటర్స్ వాటి మనకి రైట్ హియర్ రాసేద్దాం మనం ఓకేనా. రాసేద్దాం మనకి బై 2ని తీసేయాలి. ఇదిగో ఏజ్ కూడా ఎంత చెప్పండి. ఇదిగో ఇక్కడ అల్యూమినియం ఏజ్ కూడా ఎంత చెప్పండి మనకి 1 ఓకేనా. 1 అంటే మనకి అల్యూమినియం ఓకేనా ప్లస్ బీజ్ కూడా ఎంత వచ్చింది మనకి 3/2 అదేవిధంగా ఓకేనా CuCl2 ఓకేనా. అదేవిధంగా మనకి సీజ్ కూడా ఎంత వచ్చింది 1 వచ్చింది. చలో 1 అంటే AlCl3 రాసిన ఒకటి రాకపోయిన ఒకటి ప్లస్ అండ్ 3 కూడా మనకి డీజ్ కూడా ఎంత వచ్చింది మనకి 3/2 అనేటువంటి వచ్చింది 3/2 ఓకేనా. సో మనకి ఏంటిది కాపర్ రైట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనకి దేంతో 2తో మల్టిప్లై చేస్తే ఈ బై ఉన్న కింద ఉన్నటువంటి 2 అనేటువంటి వెళ్ళిపోతుంది రైట్. ఇప్పుడు 2 ఇంటూ అల్యూమినియం ఇదిగో 2 అల్యూమినియం రైట్ ఎవ్రీబడి ఓకేనా. ఓకే సార్ అదేవిధంగా ఇదిగో 2 1s 2 ఓకేనా. 2 1s 2 క్యాన్సల్ అయిపోయింది ఓకేనా. అప్పుడు 3 కాపర్ క్లోరైడ్ అనేటువంటి అవుతుంది రైట్. ఓకే నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ వాటి మనకి అల్యూమినియం ఏమవుతుంది మనకి 2 అల్యూమినియం క్లోరైడ్ ఏమవుతుంది 2 ఇంటూ అల్యూమినియం క్లోరైడ్ ఓకేనా 2 AlCl3 అనేటువంటి అవుతుంది ఓకేనా. అండ్ ఇదిగో మళ్ళీ ఇక్కడ 2కి అండ్ 2 క్యాన్సల్ అప్పుడు ఏమవుతుంది 3 మిగులుతుంది. 3 కాపర్ అనేటువంటి మిగులుతుంది. అంటే మనం చేసినటువంటి వాటి మనకి మెథడ్ 100% అక్యురేట్. చలో దిస్ విల్ బి ద కరెక్ట్ వన్ రైట్. చెప్పినా కదా ధైర్యంతో ముందుకు అడిగేయాలి ఓకేనా. నెగిటివ్లోకి వెళ్ళిపోవద్దు ఓకేనా. అవసరం లేదు మనం నెగిటివ్లోకి వెళ్ళాల్సినటువంటి పని. ఒకసారి తప్పు పోతే ఏం కాదు సొమ్మేం పోదు మంది. సో ఇదే కరెక్ట్ అయినా మనకి. లెట్ us see what నెక్స్ట్ కెమికల్ ఈక్వేషన్ చూసిందా మనకి ఓకేనా. నెక్స్ట్ కెమికల్ ఈక్వేషన్ చూసినట్టుందిగో బేరియం క్లోరైడ్ అనేటువంటి పొటాషియం సల్ఫేట్తో రియాక్షన్ చేస్తే బేరియం సల్ఫేట్ ప్లస్ పొటాషియం వాటిని క్లోరైడ్ అనేటువంటి ఫామ్ అయిందా. చలో సార్ ఫామ్ అయింది. ఇదిగో బేరియం క్లోరైడ్ని పొటాషియం సల్ఫేట్తో రియాక్షన్ చేస్తే బేరియం సల్ఫేట్ అదేవిధంగా పొటాషియం క్లోరైడ్ ఫామ్ అయింది. బేసికల్గా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ రైట్. మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ పొటాషియం అనేటువంటి వాటి మనకి బేరియం ప్లేస్లోకి బేరియం అనేటువంటి పొటాషియం ప్లేస్లోకి వచ్చింది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఓకే. ఇప్పుడు మనం గమనించినంత మనకి బేరియం ఇటు సైడ్ ఒకటి ఉంది ఇటు సైడ్ ఒకటి ఉంది క్యాలిక్యులేట్ చేయండి. క్లోరిన్ ఇటు సైడ్ 2 ఉన్నాయి అండ్ ఇటు సైడ్ మనకి 2 క్లోరిన్స్ ఒకటి ఉంది. చలో ఒకటి ఉంది. పొటాషియం ఇటు సైడ్ 2 ఉన్నాయి ఇటు సైడ్ మనకి మనకి ఒకటి ఉంది. చలో ఒకటి ఉంది. సల్ఫర్ ఇటు సైడ్ ఒకటి ఉంది ఇటు సైడ్ వాటికి ఒకటి ఉంది. ఆక్సిజన్స్ ఇటు సైడ్ 4 ఉన్నాయి ఇటు సైడ్ 4 ఉన్నాయి. నా మరి ఆడ్ నెంబర్లో పెద్ద డిఫరెన్స్ అనేటువంటి ఏం లేదు చిన్న డిఫరెన్సే ఉంది. దీన్ని హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో ఈజీగా మనం కంప్లీట్ చేయొచ్చు. చూడండి ఇదిగో బేరియం ఒకటి ఉంది. క్లోరిన్ ఇటు సైడ్ 2 ఉన్నాయి ఇటు సైడ్ ఒకటి ఉంది. ఇది బ్యాలెన్స్గా ఉంది ఇది ఇంబ్యాలెన్స్గా ఉంది. ఇవన్నీ సేమ్ ఇవన్నీ బ్యాలెన్స్గా ఉంది. ఇది ఓకే ఈ రెండే బ్యాలెన్స్గా లేవు కాబట్టి చూడండి ఇదిగో పొటాషియం ఇక్కడ 2 ఉన్నాయి కదా ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ నేను 2 పెడుతున్నాను. ఇక్కడ చూడండి ఐఎమ్ పుట్టింగ్ 2 హియర్ రైట్ పుట్టింగ్ 2 హియర్ సింపుల్ హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో దీన్ని చేయొచ్చు. అప్పుడు 2 పొటాషియమ్స్ అయిపోయినాయి ఓకే. 2 పొటాషియమ్స్ అనేటువంటి ఈక్వల్ అయిపోయినాయి ఓకే. క్లోరిన్స్ ఇటు సైడ్ వాటిన మనకి ఎన్ని ఉన్నాయి మనకి ఇటు సైడ్ వాటిన మనకి ఎన్ని ఉన్నాయి మనకి 2 ఉన్నాయి కదా మనకి క్లోరిన్స్ ఇగో BlCl2 బయట సైడ్ ఒకటి ఉంది కాబట్టి 2 పెట్టేసరికి ఇటు కూడా క్లోరిన్స్ 2 ఉన్నాయి అంటే క్లోరిన్స్ కూడా మనకి బ్యాలెన్స్ అనేటువంటి అయిపోయి ఖతం అయిపోయా. సింపుల్గా హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో మనం ఈజీగా ఆన్సర్ అనేటువంటి చేసేది కరెక్ట్ ఆప్షన్ అన్న ఓకే. అచ్చా సార్ ఓకే. నెక్స్ట్ ఎవ్రీబడి ఇదిగో రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై విచ్ టైప్ ఆఫ్ వాటి మనకి రియాక్షన్ ఇన్ విచ్ కేస్. అచ్చా మనకేం చెప్తున్నాడు ఇదిగో బ్యాలెన్స్ ద కెమికల్ ఈక్వేషన్ రాయమంటున్నాడు అండ్ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ రియాక్షన్ ఆల్సో. అది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ కూడా మనకి అడుగుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న మనకి ఓకేనా. ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ కూడా మనకు అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అయితే రాద్దాం. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అయితే చెప్తాం. పొటాషియం బ్రోమైడ్ని మనం ఇదిగో బేరియం వాటర్ మనకి ఐడైడ్తో మనకి రియాక్షన్ చేసినట్టు మనకి పొటాషియం ఐడైడ్ ఆ విధంగా బేరియం క్లోరైడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది.
ఇది మనకి చూస్తూనే చెప్పచ్చు, ఓకేనా. పొటాషియం అనేది బేరియం కంటే మోర్ వాటిని మనకి రియాక్టివ్ కాబట్టి పొటాషియం బేరియం ప్లేస్లోకి, బేరియం వచ్చి పొటాషియం ప్లేస్లోకి వెళ్తుంది. అంటే ఇట్ ఈస్ అ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. రాసుకోండి ఎవ్రీబడి, ఓకేనా. ఆప్షన్ ఏ అనేది ఏంటి మనకి ఒక డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డబుల్ వాట్ మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఓకేనా. రియాక్షన్ రాసుకోండి, ఓకేనా. రాసుకోండి, ఓకే. ఓకేనా. స్పెల్లింగ్ రాంగ్ ఉంటే ఓకేనా, షార్ట్కట్లో ఫటాఫట్ రాసేస్తాను, మీకైతే అర్థమైంది కదా, చూసుకోండి, ఓకే. ఇప్పుడు రియాక్షన్ బ్యాలెన్స్గా ఉందా చెక్ చేయాలి. పొటాషియం ఒకటే, బ్రోమియం అచ్చా, బ్రోమియం ఇటు ఒకటి ఉంటే అటు రెండు ఉన్నాయా, అచ్చా, ఓకే, బ్రోమియం రెండు ఉన్నాయి. బేరియం ఇటు సైడ్ ఒకటే, బట్ ఇటు సైడ్ కూడా ఒకటే. ఐడిన్ ఇటు సైడ్ రెండు ఉంటే ఇటు సైడ్ వాటి ఒకటే ఉంది, ఒకటే వాటి మీద ఐడిన్ ఉంది, ఓకేనా. అంటే బ్యాలెన్స్డ్గా లేనివి ఏంటి చెప్పండి మనకి, ఇదిగో ఇది బ్యాలెన్స్డ్గానే ఉంది, ఇది బ్యాలెన్స్డ్గానే ఉంది, ఓకేనా. ఇవి రెండు బ్యాలెన్స్గా లేవు, రౌండ్ అప్ చేసినాయి. నాకు తెలిసి దీన్ని కూడా మనం సింపుల్గానే చేయొచ్చు, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఓకే. ఇటు సైడ్ వాటిని మనకి ఐడిన్స్ రెండు ఉన్నాయి, ఇటు సైడ్ మాత్రం ఐడిన్ మాత్రమే కింద ఒకటే ఉంది, రైట్, ఒకటి ఉంది. ఇటు రెండు ఒకటి ఉంది, అంటే ఇటు సైడ్ తక్కువ ఉంది కదా, సో ఇటు సైడ్ రెండు ఉన్నాయి, ఇటు సైడ్ రెండు పెడితే ఈక్వల్గా ఇటు సైడ్ కూడా రెండు వాటి మనకి ఐడిన్స్ అయిపోయినాయి. ఐడిన్స్ని మనం బ్యాలెన్స్ నెట్మెంట్ చేసామా చలో బ్యాలెన్స్ నెట్మెంట్ చేసాం, ఓకేనా. చేసేసామా, ఓకే. సో ఇప్పుడు చూసినట్లయితే మనకి చూడండి, ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ చూద్దాం, ఓకేనా. ఇక్కడ రెండు పెట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం, రెండు పెడితే అప్పుడు ఏమవుతుంది, పొటాషియం రెండు అవుతుంది. అచ్చా, పొటాషియం ఇటు ఒకటైంది, ఇటు రెండు ఉన్నాయి, మరి పొటాషియం బ్యాలెన్స్ అయిపోతున్నాయి మనకి, అర్థమవుతుందా. ఇక రెండు పెడితే అఫ్కోర్స్ ఐడిన్స్ బ్యాలెన్స్ అవుతాయి, కానీ ఓకేనా పొటాషియం ఇటు సైడ్ రెండు ఉంటే ఇటు సైడ్ ఒకటే ఉంది కదా, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది కదా. చలో ఇక్కడ మనం ఏం పెడుతున్నాం, పొటాషియం సైడ్ కూడా 2 పెట్టేస్తున్నాం, రైట్, 2 పెట్టేస్తున్నాం. ఇప్పుడు మీరు జాగ్రత్త విండిగో, 2 పొటాషియమ్స్ 2 బ్రోమిన్స్ 1 బేరియం 2 ఐడిన్స్ 2 ఇంటూ ఐడిన్ 2 ఐడిన్, ఖతం బ్యాలెన్స్ అయిపోయింది ఈక్వేషన్. హిట్ అండ్ ట్రైల్ మెథడ్లో సింపుల్గా మనం ఆన్సర్ అయిపోయింది చేయొచ్చు. లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్ ఎవ్రీబడి. ఏ ఖతం అయిపోయింది, ఇదేంటి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. బి, జింక్ కార్బోనేట్ని జింక్ ఆక్సైడ్తో కనుక మనం రియాక్షన్ చేసినట్టయితే మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. జింక్ కార్బోనేట్ ZnCO3, ఓకేనా. ZnCO3ని మనం ఏం చేస్తున్నాం మనకి, ఓకేనా. ZnCO3 రియాక్షన్ ZnCO3 జింక్ కార్బోనేట్ మనకి ఇదే డిసోసియేట్ అవుతుంది, ఓకేనా. ఇది సింగిల్ రియాక్టెంట్ అనేటువంటిది వాటి మనకి ఒకటే రియాక్టెంట్ అనేది 2 కాంపౌండ్స్గా మనకి డిసోసియేట్ అయిపోయినట్టయితే, ఓకేనా. 2 or more కాంపౌండ్స్గా డిసోసియేట్ అయిపోయినట్టయితే దాన్ని మనం ఏమంటాం చెప్పండి పిల్లలు, ఓకేనా. దాన్ని మనం ఏమంటాం, కాంబినేషన్ అంటామా, కంబషన్ అంటామా చెప్పండి మనకి. వెరీ సింపుల్, దీన్ని మనం కంబషన్ రియాక్షన్ అంటాం, రైట్. కంబషన్ రియాక్షన్ అంటాం, అంతేనా మనకి. ఇది కంబషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్, ఓకేనా. కంబషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ ఎందుకు, సింగిల్ రియాక్టెంట్ అనేటువంటిది, ఓకేనా. మనకి ఏమవుతుంది, మనకి ఇదిగో మల్టిపుల్ కాంపౌండ్స్గా మనకి వెళ్ళిపోతుంది, ఓకేనా, రైట్, ఓకేనా, వెళ్ళిపోతుంది. దీన్ని మనం ఏమంటే చెప్పండి, మల్టిపుల్ అంటున్నాను, 2 or more రియాక్టెడ్ ప్రొడక్ట్స్ మనం ఫామ్ చేసిన దాన్ని మనం కంబషన్ రియాక్షన్ అంటాం, ఓకేనా. రాంగ్ అయితే నన్ను రైట్ చేయండి ఎవ్రీబడి కామెంట్ బాక్స్లో, ఓకేనా. పెట్టేసేయండి కామెంట్స్, ఓకేనా. పెట్టేసేయండి 2-3, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, జింక్ కార్బోనేట్, జింక్ ఆక్సైడ్ అండ్ జింక్ కార్బోనేట్ని మనం ఇది డికంపోజ్ అయ్యి మనకి ఏమవుతుంది మనకి, ఓకేనా. సో జింక్ ఆక్సైడ్ అదే విధంగా కార్బన్ డైఆక్సైడ్ మనకి ఫామ్ అనేటువంటి చేసింది, ఓకేనా, ఫామ్ అనేటువంటి చేసింది. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇది బ్యాలెన్స్గా ఉందా, జింక్ ఒకటి ఆక్సిజన్స్ 3 కార్బన్ ఒకటి ఆల్రెడీ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఇచ్చేలో, ఓకే. కంబషన్ రియాక్షన్. నెక్స్ట్ ఇక్కడ H2 అనేది హైడ్రోజన్ గ్యాస్ అనేది మనకి నెక్స్ట్ రియాక్షన్ చూసుకున్నాం, మనకి హైడ్రోజన్ గ్యాస్ క్లోరిన్తో రియాక్షన్ ఉంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటి మనకి ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ క్లోరిన్తో రియాక్షన్ చెంది, ఓకేనా, హైడ్రోజన్ క్లోరైడ్ అనేటువంటి మనకి ఫామ్ అవుతుంది, ఓకేనా. 2 or more రియాక్టెంట్స్ కలిసిపోయి సింగిల్ ప్రోడక్ట్ని కనుక మనకు ఫామ్ చేసినట్టే దీన్నే మనం ఏమంటాం, కాంబినేషన్ రియాక్షన్ అంటాం. జస్ట్ కంబైన్ అయిపోయినాయి, హైడ్రోజన్ క్లోరైడ్ కంబైన్ అయిపోయి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అయింది, ఓకేనా. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి. ఇదిగో యాక్చువల్గా ఇక్కడ 2 ఉండకూడదు, అంటే అన్బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఈ 2 ఉండదు, ఇలా ఇస్తాడు మీకు. ఈ బ్యాలెన్స్ ఎలా చేస్తాను చెప్పండి పిల్లలు. ఇదిగో హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, క్లోరిన్స్ 2 ఉన్నాయి,
హైడ్రోజన్స్ ఒకటి ఉంది, క్లోరిన్స్ ఒకటి ఉంది, చాలా రెండు పెడితే అయిపోతుంది. దట్స్ ఇట్. ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి చెప్పండి పిల్లలు, ఇదిగో మెగ్నీషియంని హైడ్రోజన్ క్లోరైడ్తో రియాక్ట్ చేస్తే మెగ్నీషియం క్లోరైడ్ వాడడానికి తర్వాత హైడ్రోజన్ ఎట్ఫిన్ ఫామ్ అయింది. ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్, అదేవిధంగా దీన్ని బ్యాలెన్స్ చేద్దామా. చలో ఫస్ట్ టైం ఇలా ఉండదు. ఓకే 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 సార్, ఓకే సార్, ఓకే సార్. మెగ్నీషియం ఒకటి ఉంది, మెగ్నీషియం ఒకటి ఉంది, క్లోరిన్ ఒకటి ఉంది, క్లోరిన్ రెండు ఉన్నాయి, హైడ్రోజన్ ఒకటి ఉంది, హైడ్రోజన్ రెండు ఉన్నాయి. ఓకేనా, ఇట్స్ ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ రెండు ఉంది కాబట్టి ఒక నేను బ్యాలెన్స్ చేయాలి కదా, ఇక్కడ రెండు పెట్టేస్తున్నాయి. కథం బ్యాలెన్స్ అయిపోయిందా, రెండు హైడ్రోజన్స్, రెండు క్లోరిన్స్, ఒక మెగ్నీషియం, ఒక మెగ్నీషియం, కథం బ్యాలెన్స్ అయిపోయింది. ఓకేనా, ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ చెప్పండి మనకి. ఇదిగో మెగ్నీషియం వాటిని మనకి రియాక్టివ్ వెన్ కంపేర్స్ టు హైడ్రోజన్. ఇది వెళ్ళి హైడ్రోజన్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ అవుతుంది, హైడ్రోజన్ బయటకు వెళ్ళిపోతుంది గ్యాస్గా. దీన్నే మనం ఏమంటామన్నా సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఖతం, బై బై, గుడ్ బై, గయా, అయిపోయిందా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఎవ్రీబడి చూడండి. వాట్ డస్ వన్ మీన్ బై ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్. వాట్ డస్ మీన్ బై వాట్ మనకి ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్ ఏంటిది, గివ్ ఎగ్జాంపుల్ ఇవ్వన్నాడు. ఎస్డే క్లాస్లో చెప్పుకున్నాం ఏంటి మనకి ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి మనకి ఏ రియాక్షన్లోనైతే రియాక్షన్ జరిగేటప్పుడు హీట్ అనేటువంటిది రిలీజ్ అవుతుందో. ఓకేనా. సో ద కెమికల్ రియాక్షన్ దట్ రిలీజెస్ హీట్ రూపంలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది, బట్ అది హీట్ రూపంలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. హీట్ని రిలీజ్ చేసినట్టయితే దాన్ని మనం ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. అండ్ హీట్ ఆల్సో ఒక టైప్ ఆఫ్ ఎనర్జీనే. ఓకేనా, కరెంట్ ఒక టైప్ ఆఫ్ ఎనర్జీనే, అర్థమవుతుందా. సౌండ్ కూడా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీనే. ఎనర్జీనే. ఓకేనా, సో హీట్ రూపంలో మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. హీట్ రిలీజ్ అయితే దాన్ని మనం ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఆక్సిజన్తో రియాక్షన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హీట్ అనేటువంటిది రిలీజ్ అనేటువంటి అవుతుంది. కార్బన్ ఆక్సిజన్తో రియాక్షన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. అండ్ ఇది ఫామ్ అయ్యే టైంలో మనకి హీట్ అనేటువంటి రిలీజ్ అవుతుంది. హీట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది ఒక ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎగ్జాంపుల్ ఆల్వేస్ రిమెంబర్. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ హీట్ వాటి మనకి ఎనర్జీ ఈస్ అబ్జర్వ్డ్. ఓకేనా, ఒకవేళ అది హీట్ని అబ్జర్వ్ చేసుకునేది లేదంటే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునేది మనకి. ఓకేనా, హీట్ రూపంలో ఎనర్జీని కనుక అబ్జర్వ్ చేసుకునేటైతే. ఓకేనా, సో ఎనర్జీ ఇస్తే తప్ప హీట్ రూపంలో ఓకేనా అది స్టార్ట్ అవ్వకపోతే కెమికల్ రియాక్షన్ జరగకపోతే దాన్ని మనం ఏంటాం ఎండోథర్మిక్ అంటాం. అంటే హీట్ రిక్వైర్ అవుతుంది లేదంటే ఎనర్జీ రిక్వైర్మెంట్ అవుతుంది. అచ్చా, ఓకే, దాన్ని మనం ఎండోథర్మిక్ అంటాం. కాల్షియం కార్బోనేట్కి ఖచ్చితంగా హీట్ ఇస్తేనే ఇది కాల్షియం ఆక్సైడ్ లేదా కాల్షియం వాటి కార్బన్ డైఆక్సైడ్గా వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇది హీట్. దీన్ని మనం ఏంటంటే థర్మల్ డికంపోజిషన్ అంటాం. ఓకేనా, ఒకటే కాంపౌండ్ సింగిల్ రియాక్టెంట్ ఏంటంటే 2 or more మనకి ప్రొడక్ట్స్ని కనుక ఫామ్ చేసిన దాన్ని మనం ఏంటంటే మనం డికంపోజిషన్ అంటాం. ఇక్కడ హీట్ సమక్షంలో జరుగుతుంది కాబట్టి దీన్ని మనం థర్మల్ డికంపోజిషన్ అంటాం. దట్స్ ఇట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడదుకో. వై వాటిని మనకి రెస్పిరేషన్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్. మనం రెస్పిరేషన్ ఆక్సిజన్ పీల్చుకొని వదిలేస్తాం కదా, ఇది ఒక వాటిని మనకి ఏంటి, ఇది ఒక వాటిని మనకి ఏంటి ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అంటే హీట్ బయటకు వస్తుంది. మీరు కూడా ఎండాకాలంలో గాలి పీల్చుకొని బయటకు వచ్చినప్పుడు దమ్ము వస్తున్నప్పుడు హీట్ మనకి ఈ బయటకు వచ్చే కార్బన్ డైఆక్సైడ్ చాలా కొంచెం వేడిగా వస్తుంది, అంటే హీట్ రిలీజ్ అవుతుంది. ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, బయటికి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, వచ్చేటప్పుడు కొంచెం హీట్ అయి వస్తుంది. సో ఇది ఎందుకు ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే హీట్ రిలీజ్ అవుతుంది రైట్, కానీ ఎందుకు ఎలా ఎక్స్ప్లెయిన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్ చూడండి మీకు. రెస్పిరేషన్ ఈజ్ వాటి మనకి బర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ ది వాటి మనకి ఫుడ్ ఇన్ ద బాడీ టు ప్రొడ్యూస్ ఎనర్జీ. రెస్పిరేషన్ అనేది ఓకేనా ఇది ఒక బర్నింగ్ ప్రాసెస్లో మనకి ఓకేనా బర్నింగ్ వాటి ప్రాసెస్. దీంట్లో మనకి ఏం జరుగుతుంది మనకి ఓకేనా ఫుడ్ అనేది బర్న్ అయిపోయి ఓకేనా ఫుడ్ అనేటువంటి బర్న్ అయిపోయి ఇక్కడ నుంచి వాటి మనకి ఏమవుతుంది ఎనర్జీ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుంది. మనం తింటాం కదా ఇంత దొడ్డు మనకి రైస్, అది మొత్తం వాటిని మనకి చిన్న ముక్కలుగా అయిపోయి ఓకేనా అక్కడ నుంచి ఎనర్జీ అనేటువంటి మనకి రిలీజ్ అవుతుంది. ఓకేనా, సో రెస్పిరేషన్ ఈజ్ వాట్ మనకి కన్సిడర్స్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ బికాస్ ఇన్ రెస్పిరేషన్ ప్రాసెస్ ఆక్సిజన్ ఆఫ్ ది గ్లూకోజ్ takes place, oxidation of the glucose what manaki takes place, which produce what manaki large amount of the what manaki energy and which stored in the form of ATP. Basically గా మనం తిన్న తర్వాత మన బాడీ లోపల ఎనర్జీ అనేది వాటి మనకి గ్లూకోజ్ రూపంలోకి మారుతుంది. మనం తింటాం కదా,
మనం తిన్న ఫుడ్లో ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీ కాస్త గ్లూకోజ్ రూపంలోకి మారుతుంది. కానీ గ్లూకోజ్ రూపంలో ఎనర్జీ స్టోర్ అవ్వదు. మనకి ఇప్పుడు ఎనర్జీ ఉంది, ఇప్పుడు ఇగో ఇక్కడ కన్ను ఉందంటే ఇక్కడ దీంట్లో మనకి ఎనర్జీ ఉంది కదా, ఎస్ దీంట్లో ఎనర్జీ ఉంది కదా, ఎనర్జీ బాడీ మనకి ఎప్పుడు స్టోర్ చేసుకుంటుంది. కొంత మనం డైలీ యూజ్ చేసుకుంటాం ఎనర్జీ, ఎందుకంటే మనం యూజ్ చేసుకుంటూనే మనం అటు ఇటు నడవగలుగుతాం, మన పనులు మనం చేయగలుగుతాం. కొంత ఎనర్జీ యూజ్ చేసుకుంటాం, కొంత ఎనర్జీ అనేటువంటి వాటిని మనకి మన బాడీ స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనం తినకుంటున్నా కూడా మనకి ఉపయోగపడుతుంది కాబట్టి కొంత ఎనర్జీ మనకి స్టోర్ అనేటువంటి చేసుకుంటుంది. ఓకేనా? సో ఎనర్జీ మనం తిన్న తర్వాత మనకి ఏమవుతుంది, ఎనర్జీ అనేటువంటిది గ్లూకోజ్ రూపంలో మారిపోతుంది. ఓకేనా? గ్లూకోజ్ రూపంలో మారిపోతుంది, కానీ అది మనకి బాడీలో ఏటీపీ రూపంలో స్టోర్ అవుతుంది. సో ఏటీపీ రూపంలో మనకి స్టోర్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఆ గ్లూకోజ్ ఏటీపీ రూపంలో కన్వర్ట్ అవ్వాలంటే గ్లూకోజ్ అనేది ఆక్సిడైజ్ అవ్వాలి. అంటే గ్లూకోజ్ ఆక్సిజన్తో ఖచ్చితంగా రియాక్షన్ చెందాలి. అందుకనే మనం గాలి పీల్చుకున్నట్టయితే మనం పీల్చుకున్న గాలి మన స్టమక్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? మన స్టమక్ లోపల ఉన్నటువంటి ఏదైతే గ్లూకోజ్ ఉంటుందో, ఓకేనా, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, ఇది ఆక్సిజన్తో రియాక్షన్ చెంది ఆక్సిడైజ్ అయ్యి, ఓకేనా, సో ఏం జరుగుతుంది మనకి, ఓకేనా, ఇది కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ప్లస్ ఎనర్జీ, అది కూడా ఎనర్జీ ఏటీపీ రూపంలో మనకి ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తుంది. ఈ ఎనర్జీ అనేటువంటిది ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఓకేనా, మన బాడీలో అనేటువంటి వాటి ప్రతి ఆర్గాన్లోకి మనకి ఎనర్జీ అనేటువంటి వెళ్తుంది. ఓకేనా? అండ్ వాటర్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఖచ్చితంగా. ఎందుకు చెప్పడం, మన బాడీలో 70 to 80% ఆఫ్ ది వాటర్ ఎందుకు ఉంటుంది, ఎందుకంటే మనం తిన్న మనకి ఫుడ్ నుంచి వాటర్ అనేటువంటి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. ఓకేనా? మన బాడీలో ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ది వాటర్ ఉంటుంది. ఓకేనా? సో ప్రాసెస్లో వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అనేటువంటి అవుతుంది. ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి కూడా ఏమవుతుంది మనకి, రిలీజ్ అనేటువంటి అవుతుంది. ఓకేనా? రిలీజ్ అనేటువంటి అవుతుంది మనకి. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం వల్ల మనకి కొంచెం హీట్ అనేటువంటి వస్తుంది. ఓకేనా? ఇక్కడ రిలీజ్ అవుతుంది ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి దీంతో పాటు వచ్చే కార్బన్ డైఆక్సైడ్లో కొంచెం మనకి హీట్ అనేటువంటిది వస్తుంది ఎవ్రీబడి. ఓకేనా? దిస్ ఇస్ షోన్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు కూడా వై రెస్పిరేషన్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అడిగితే ఇదిగో ఈ టాపిక్ అనేటువంటిది అందరూ రాయాలి. ఓకేనా? ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటివరకు ఒక 10 క్వశ్చన్స్ని మనం డిస్కస్ అనేటువంటి చేసాం. అరౌండ్ వాటి మనకి 10+ క్వశ్చన్స్ మనం డిస్కస్ అనేటువంటి చేసాం. ఓకేనా? సో ఇంకా ఈ క్వశ్చన్స్ బాకీ ఉన్నాయి. ఇవన్నీ థియరీ టైప్ ఆఫ్ క్వశ్చన్ అన్న, మనకి కంప్లీట్గా థియరీ టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ వై, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, వై రెస్పిరేషన్ కన్సిడర్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ ఇక్కడ వరకు చెప్పాను. అండ్ వై ఆర్ ద డికంపోజిషన్ రియాక్షన్స్ కాల్డ్ ఆపోజిట్ టు ద కాంబినేషన్ రియాక్షన్ అండ్ రైట్ ద ఈక్వేషన్ టు దిస్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఆక్సిడేషన్ రిడక్షన్ గురించి, అదేవిధంగా కరోషన్, ర్యాన్సిడ్, ఇవన్నీ థియరీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు డైరెక్ట్గా చూసిన చాప్టర్ విన్నా కూడా మీరు రాయొచ్చు. బట్ ఇవి కూడా మీ అందరికీ ఓకేనా ఒక సెషన్ తీసుకుని ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా. అండ్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు చెప్తాను. ఓకేనా? సో ఎవ్రీబడి, దిస్ ఈస్ అబౌట్ టుడేస్ సెషన్ అన్న. అండ్ సెషన్కి సంబంధించిన నోట్స్ కావాలన్నా, మీకు ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా మీకు ఎక్కడ టెలిగ్రామ్లో ఉంటే అందరూ టెలిగ్రామ్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఇక్కడ వరకు వచ్చావంటే నువ్వు జెన్యూన్ స్టూడెంటే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అన్న. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఆ లైక్ బటన్ హిట్ చేసి, ఓకేనా, సో మంచి ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయను. బాయ్, గుడ్ నైట్.